3 జాన్స్ గాస్పెల్ ఏముంది? ఇన్ దిస్ వరల్డ్ యూ షల్ హ్యావ్ ట్రిబులేషన్. ఆయనే చెప్పాడు కదా. ఆ తర్వాత యాక్ట్ చాప్టర్ 14:22 త్రూ మచ్ ట్రిబులేషన్ యూ షుడ్ ఎంటర్ ఇన్ టు ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆ తర్వాత ఈ Psalm 119:75 ఇన్ హిస్ ఫెయిత్ఫుల్నెస్ హి అఫ్లిక్ట్స్ us. ఆయన నమ్మకత్వాన్ని బట్టి మనకు శ్రమలు కలుగజేస్తాడంట. ఆయనే కలుగజేస్తే ఐ రిజాయిస్ మై లార్డ్ ఈజ్ అలవింగ్. It is God's allowance. Sufferings are the divine principle of training God's people. అర్థమవుతుందా? It is a divine principle of training God's people. శ్రమ ద్వారా అంటే వెండిని కాగబెట్టి చేసినట్టు ఉంది కదా, ఈజ్కేల్లో ఉంది కదా. యూనో తాయావహాయ్, తాయం అంటే మన మంటల నుంచి తీసుకెళ్తాడు. బంగారము ముందు ఓరు కదా, దాంట్లో మట్టి రాళ్ళు అన్నీ ఉంటాయి, బంగారం ఉంటుంది. దాన్ని ముందు కడిగి శుద్ధీకరించి మళ్ళీ చేసిన తర్వాత అగ్నిలో వేస్తారు కదా. అగ్నిలో వేస్తేనే అది మేలిమి బంగారం అయిపోయి అలంకరణలకు కారణమవుతుంది. అది దేవుడు చేసిన మన పక్షాన. ప్రతి ఒక్కరి జీవితంలో చిన్న పెద్ద ఒక్కొక్కరు ఒక్కొక్క వయసులో వస్తాయి ప్రాబ్లం. నాకు చిన్ననాటి నుంచే వచ్చినాయి ప్రాబ్లం. మా అమ్మ నన్ను మర్చిపోయింది. ఇక అంతకంటే దుఃఖకరమైన పరిస్థితి ఏంటండి, మా అమ్మ నన్ను మర్చిపోయిందండి. మా అమ్మని అడిగి ఎందుకమ్మా అది ఎట్టు మర్చిపోయినా చెప్పడం మర్చిపోయింది. దేవుడు కాపాడాడు, మళ్ళా తీసుకొని వచ్చినాడు. కానీ నేను తొంటరపల్లి చేసినప్పుడల్లా మా అమ్మని ఒరే నిన్ను అప్పుడు మర్చిపోయింటే బాగుంటుందిరా, నేను మర్చిపోయింటే బాగుంటుందిరా అనేది మా అమ్మ. కానీ ఎంతో ప్రేమించింది. సో ఇక్కడ ఏమనుందంటే పగ్ పగ్ మే దుఃఖ్ హై సహనా फिर भी नहीं कुछ हमको कहना, सहते हुए शत्रु के गाँवों को उस पार हमको जाना है. सहते हुए शत्रु के गाँवों को उस पार हमको जाना है. हम कठिन है कठिन पद के दुख से होके जाना है. हम पथिक है कठिन पद के दुख से होके जाना है. कोई नहीं है अपना जहां में, सबको अकेले चलना है. कोई नहीं. ఆ సమయం వచ్చాడు हम जाना तो अकेली है, అకేలా ही जाना है. ఏమో అర్థమవుతుందా? అందరు ఉంటారు, వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, మనం పోతూ ఉంటాం. అర్థమైందా? అది దట్ ఇస్ హౌ ఇట్ ఈస్. कोई नहीं है अपना जहां में, सबको अकेले चलना है. यीशु मसीह को अपना बना के आगे आगे बढ़ना है. यीशु मसीह को अपना बना के आगे ही आगे बढ़ना है. हम पथिक है कठिन पद के दुख से होके जाना है. हम पथिक है कठिन पद के दुख से होके जाना है. నేను భీమవరంలో మినిస్ట్రీకి పోయినాను. భీమవరంలో ఒక టీచర్ ఉన్నాడు. ఈ ఆల్సో కంపోజ్ సాంగ్స్. ఈ పాటని ఆయన ఎవరికి తెలియదు అనుకొని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ఆయన పాటగా ప్రమోట్ చేసినాడు. ఆయన కొత్తగా రాసినట్టు, నాకు అది తెలియదు. అప్పుడు ఈ పాట వినలే. ఆ పాట భలే ఉంది. యాత్రి కూడాను అట్లా ఉంది పాట, భలే మంచిగా ఉంది. వర్డ్స్ భలే పెట్టినాడు. యాత్రి కూడాను పరదేశులము అని భలే ఉంది పాట. అది రాసి ఆయనే కంపోజ్ చేసి పెట్టాడండి. ఆ తర్వాత ఈ చాకు వచ్చి పాడితే కూడా ఈ పాట అది తెలిసిపోయింది. అట్లా కొంతమంది అట్లా చేస్తుంటారు మిక్సింగ్ చేసి. यीशु मसीह को अपना बना के आगे ही आगे बढ़ना है. यीशु मसीह को अपना बना के
आगे ही आगे बढ़ना है, हम पथिक है कठिन पथ के, दुख से होके जाना है, हम पथिक है कठिन पथ के, दुख से होके जाना है. What a wonderful thing, Andy. God's provision, these songs, so that our hearts may be prepared to be receptive to the word of God. మనమంతా సంఘానికి ఎట్లా వస్తామంటే ఇంత డిస్టర్బెన్సెస్ వస్తాం, ఎక్కడ పెట్టినా డిస్టర్బెన్స్ మన జీవితంలో. ఆ డిస్టర్బెన్స్తో వచ్చి సంఘంలో కూర్చుంటాం. ఈ పాటలు ఎందుకు పెట్టాడు భక్తి గారు, ముందు పాటలు పాడాడు, అన్ని సంఘాల్లో అంతే కదా. పాటలు పాడడం ద్వారా ఏమైందంటే ఆ ప్రొట్రూజన్స్ అంతా ప్యాసిఫై అయిపోతాయి. వెన్ యూ స్పిరిచువల్లీ సింగ్ ది సాంగ్స్, ఆత్మీయంగా నిజంగా పాటలు పాడితే మన హృదయాలు వాక్య పరిచర్యకై తయారవుతాయి. అందుకని వెన్ ఐ లీడ్ ది సింగింగ్, I will not keep quiet if your people don't sing. If I am there in your place, I will make them sing, everybody. Everybody should sing, participate. Thus, their hearts are prepared to receptive to the word of God. ఇప్పుడు ఈ కాలంలో ఇప్పుడు ప్రెషర్ కుక్కర్స్, రైస్ కుక్కర్స్ వచ్చినాయి కదా. ఆ కాలంలో ఎసురు పోసి ఎసురు పెట్టి ఎసుట్లో బియ్యం వేసేవాళ్ళం. అర్థమైందా? వండారు ఎప్పుడన్నా అట్లా మీరు? ఎసురు పొంగిన తర్వాత, నీళ్ళు పొంగిన తర్వాత ఆ బియ్యం కడిగి ఆ బియ్యం దాంట్లో వేస్తాం. వేసిన కాసేపటికి చూడాలి తమాషా, నేను ఎన్నోసార్లు వండినాను కూడా. కింద ఉన్న బియ్యము ఒకటి జంప్ అవుతుంది పైకి, ఒకటి ముందు చిక్కని పైకి వస్తుంది, అంటే అది కాలిందనమాట. కాలి పైకి వస్తుంది, ఆ తర్వాత ఇంకోటి వస్తుంది, ఆ తర్వాత ఇంకోటి వస్తుంది, ఇంకోటి ఒక టక 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 వచ్చి కాసేపటి కాలం కొత్త 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 ఉడుగుతుంటుంది. అట్లా వస్తాం మందిరానికి మనం అనేక సమస్యలతో, కొత్త 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 అంతా డిస్టర్బ్డ్ హార్ట్తో. పాటలు ఏకదం నిమ్మలం చేస్తుంది. దానికి ఒక సాదృశ్యం ఉంది దేవుని వాక్యంలో. మొదటి రాజులు 3వ అధ్యాయం. ఎలీషా దగ్గరికి ఇద్దరు వచ్చారు. అప్పుడు ఎట్లా ప్రవర్తించాడో ఎలీషా అనేది దాంట్లో ఉంటుంది. ఇది 3వ అధ్యాయం, 3వ అధ్యాయం అనుకుంటాను. మొదటి రాజులు అంటారు, 2వ రాజులు కదా. ఎలీషా అంటే 2వ రాజులు కదా. ఎలీషా ఇట్లను, ఎవని సన్నిధిని నేను 14 వచనం 3:14 నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు యూదా రాజైన యెహోషాపాతును నేను గౌరవం చేయని ఎడలా నిన్ను చూచుటకైనను లక్ష్య పెట్టుకైనను ఒప్పకపోదును అంటాడు ఎలీషా. అర్థమైందండి? నా యుద్ధకు వీణ వాయించగల ఒకరిని తీసుకురమ్ము. వాద్యకుడొకడు వచ్చి వాయించుతుండగా యెహోవా హస్తం అతని మీదకి వచ్చాను. అర్థమవుతుందండి? వాయిద్యం వేస్తున్నప్పుడు యెహోవా హస్తం మీద అతని మీదకి వచ్చిందంట. వచ్చాను కనుక అతడు ఈ మాట ప్రకటించాను. ఏమని? యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ముందు నేను చెప్పేది ఇట్లా, ఎలీషా ఇట్లా నేను. ఆయన అన్నాడు, ఆ వాద్యం వేసేవాడు వచ్చి మ్యూజిక్ వేసేటప్పటికి యెహోవా దస్ సెయిత్ ద లార్డ్ అన్నాడు. అది డిఫరెన్స్. అర్థమవుతుందండి? ఎంతో క్లియర్గా ఉంది. అప్పుడు దస్ సెయిత్ ద లార్డ్ అని చెప్పి అప్పుడు వాళ్ళకి సలహా ఇస్తాడు. యెహోవా సెలవిచ్చినది ఏమనగా ఈ లోయలో గోత్రం తవ్వించమని అని చెప్తాడు. అర్థమైంది? దట్ ఈస్ ఎ క్లియర్ ఇల్లుస్ట్రేషన్ హౌ మ్యూజిక్, స్పిరిచువల్ మ్యూజిక్ హెల్ప్స్ అవర్ పీపుల్ టు రిసీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. లేకపోతే వాళ్ళే సొంతంగా ఐ అని వస్తుంది. ఇంగ్లీష్లో అయితే ఐ అంటాడు ఎలీషా. నేనని. ఆ తర్వాత వాయిద్య కూడా వచ్చి వేస్తాడు. వేసిన తర్వాత ఏమంటాడు? ఇమ్మీడియట్గా దస్ చేద్దాడు అంటాడు. దేవుని హస్తం ఆయన మీదకి వచ్చింది అంటాడు. ఆ విధంగా అందుకని స్పిరిచువల్ సింగింగ్ మా మందిరంలో 100% పాడతారు. 100% ఎంతమంది ఉన్నాడో అంతమంది పాడతారు. చిన్న పెద్ద తబలిస్ట్ కూడా పాడతాడు. మా మందిరంలో తబలిస్ట్ ఆల్సో ప్లేస్. తబలిస్ట్ ఆర్ ఎగ్జామ్టెడ్ యాక్చువల్లీ, కానీ తబలిస్ట్ కూడా పాడతాడు వాడు. అట్లా అనమాట. పాటలు అనేది ఎంతో ఇంపార్టెంట్ హిస్టరీలో. కానీ ఈ మధ్య ఏమైందంటే వచ్చిన ప్రజలకు ఏదో వెయిట్ చేస్తున్నట్టు ఉంటుంది. ఎందుకంటే ఎవరు ఉండరు.
ఒకసారి ఒక అసెంబ్లీలో ఎన్టీ విలియమ్స్ స్పెషల్ మీటింగ్ కూర్చోడు. ఆడ ఒక ఆయన ఎల్లున్నాడు, ఈ స్టిక్కర్ ట్రైన్ అంతా ఇదనమాట. ఆయన పక్క ముందుగానే వచ్చాడు, మీటింగ్ మొదలు పెట్టాడు, ఎన్టీ వెళ్తున్నాడు. 3 పాటలు పాడతాం, 3 పాటల తర్వాత వాక్యం చెప్పాలి. 3 పాటలు అయిపోయినాయి, ఎవరు లేరాడా. ఆయన అంటాడు, ఏది చల్ది వాక్యం అంటాడు. ఏంటి అన్నాడు, టు హూమ్ షుడ్ ఐ ప్రీచ్ అన్నాడు. ఎవరు లేరాడా. ఆయన ఏమో వాక్యం చెప్పంటాడు. మా ఎల్డర్ ఒక ఆయన మ్యాథ్యూస్ అని, ఆయన మలయాళి, బలి స్టిక్ అనమాట టైం. అదే టైం ప్రకారం కూడా ఉంటే కదా పని చెప్పేది. ఏటి సరండి ఎవరు చెప్పాలి వాక్యం అన్నాడు. అట్లా ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే, మొదలు పెట్టినప్పుడు ఎవరు ఉంటారు కదా, అక్కడొకరు రాజస్థాన్ డెజర్ట్ చెట్లు ఉంటాయి అంటుంటారు, అక్కడొకరు ఇక్కడొకరు, అట్లా అయితే. నేను ఈవేళ చూసిన 8:45 కూడా వచ్చాడు కొంతమంది. 8:45 కూడా మీరు అందరూ పూర్తి పెడతారు. అదేంటది నేను చూసానండి. 50s, 60s, 70 ఎర్లీస్లో బక్సింగ్ గారు వచ్చి మీటింగ్ మొదలుపెట్టేటప్పటికి అందరూ వచ్చి ఉంటారు. ఆఫ్టర్ వర్డ్స్ ఐ హావ్ నాట్ సీన్ ఎనీబడి కమింగ్. గూడూరులో కూడా అంతే. యేసుదాస్ అని వచ్చి మీటింగ్ పెట్టే ప్రార్థన అనేటప్పటికి ఇంకంతే, ఆ తర్వాత ఎవరు రారు, అందరూ వచ్చేసి ఉంటారు. అట్లా ఉండాలా. ఎందుకు ఆసక్తి లేదు. దానికి మన రెస్పాన్సిబిలిటీ. యూ షుడ్ ఎన్కల్కేట్ దట్ బర్డన్. ఎన్కరేజ్ చేయాలి, సంభావ్ ఎన్కరేజ్ చేసి చేయాలా. దెన్ దానికి ఏం తెలుసు, ఇంపార్టెంట్ థింగ్ విజిటింగ్, హౌస్ విజిటింగ్. అది మేము ఎక్స్పీరియన్స్ చేసినాం ఢిల్లీలో. వెన్ యూ గో ఆన్ ఎ సాటర్డే విజిట్ సమ్ హోమ్స్. నవ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు మూవ్ అరౌండ్ ఫ్రీలీ. అంతకుముందు నేను పోయాను రెగ్యులర్గా. ఇప్పుడు మా 2 బ్రదర్స్ విజయానంద్ అని రాజు ఉన్నారు. ఒక ఆయన గవర్నమెంట్ గెజిటెడ్ ఆఫీసర్, ఇంకొక ఆయన పోస్టల్ డిపార్ట్మెంట్లో పోస్ట్ మాస్టర్. వాళ్ళిద్దరిని పంపిస్తుంటాం. వాళ్ళిద్దరు పోయి సాటర్డే ఎవరన్నా కానీ 2-3 గృహాలు దర్శించినారంటే వాళ్ళు 9:30 కంటే ముందు ఉంటారు వాళ్ళు. హౌస్ విజిటింగ్ హెల్ప్స్. అది హౌస్ విజిటింగ్ ఉండాలి. మీరు చేస్తుంటారు ఇక్కడ హౌస్ విజిటింగ్? చేయాలి. హౌస్ విజిటింగ్ చేయకపోయినా మనం ప్రార్థన చేసుకొని ఇద్దరు ఒక ఏరియాకు పోయి విజిట్ చేయాలి. విజిట్ చేసి ప్రార్థన చేయాలి. అంతే. ఏం వేరే మాట్లాడకూడదు. సంఘం విషయాలు కానీ వేరేది గాసిప్ అనేది ఉండకూడదు. నో గాసిప్. సింపుల్లీ ఒక పాట పాడడం, వాక్యం చెప్పడం, ప్రార్థన చేయడం, వాళ్ళు ఇస్తే మనం తాగడం, లేకపోతే వాళ్ళని యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ దెమ్. వెళ్ళిపోయేటట్టున్నారు. అట్లా చేస్తే కన్నా యూ విల్ ఫైండ్ బై 9:30 మీరు మీటింగ్ అంటే 9:30కి అందరూ వచ్చి ఉంటారు. అట్లా కొంత టైం పడుతుంది. ఒక 2-3 నెలలు అట్టగానే చేసినారంటే విజిటింగ్, గాడ్ విల్ డూ వండర్స్. మాకు జరిగింది అది. బక్సింగ్ గారు 1960లో కర్నూలుకి వచ్చాడు. అప్పుడు నేను అప్పుడే ప్రీ యూనివర్సిటీ పాస్ అయ్యి బీఎస్సీకి పోతున్నాను. కొత్త బైబిల్ కొనుక్కున్నాను. అప్పుడు వైట్ బైబిల్ చెప్పినాను మీకు. నేను ఎవరికైనా చెప్పినా కదా. సరే మీరు ఇవాళ చెప్తాను. మీరు కూడా ఉన్నారు, వీరింటారు, మర్చిపోయింటారు. ఎక్కడ? అది ఇంట్లో ఫ్యామిలీ పేర్లు చెప్పలేదా నిన్న? ఇంట్లో వేరే విధంగా చెప్పినాను. అచ్చా, ఓకే. సో తెల్ల బైబిల్ వచ్చింది, తెల్ల కవర్ విత్ జిప్. ఇంకోటి ఏమో బ్లాక్ బైబిల్ విత్ జిప్. నేను అనుకున్నా బ్లాక్ అయితే కొంతకాలం ఉంటుంది, తెల్లదే త్వరగా మార్చిపోద్ది అని చెప్పి అబ్రహాం జోసెఫ్ ఉన్నాడు సేవకుడు అప్పుడు కర్నూలులో. అబ్రహమా జోసెఫ్ మన కడపలో ఉండాడు, కర్నూలులో కూడా ఉన్నాడు. ఆయన దగ్గర పోయి కర్నూలులో అన్నా బ్లాక్ బైబిల్ ఏంటి కొత్తగా వచ్చింది కదా అంటే, దెయ్యం రంగు అడుగుతావు నువ్వు అన్నాడు నాతో. ఎందుకు తెల్ల అమ్ముడు పోవడంలే, ఆయన మార్కెటింగ్ చేశాడు నాతో. దెయ్యం రంగు అడుగుతావని తమాషగా నవ్వి తెల్ల బైబిల్ ఇచ్చాడండి కంపల్సరీగా. నాకు అది ఇవ్వాల బ్లాక్ బైబిల్. తర్వాత సరే లోపడి తీసుకొని అప్పుడు 100 రూపీస్ ఏదో అది ఇచ్చిన తర్వాత బక్సింగ్ గారు ఉన్నాడు అక్కడే. అప్పుడు బక్సింగ్ గారితో ఐ సెడ్ ప్రైజ్ లార్డ్ అంకుల్, ద ఫస్ట్ టైం ఐ మెట్ హిమ్ ఈజ్ లైక్ దట్ వెన్ ఐ వాజ్ బీఎస్సీ. పోయి అంతకుముందు చిన్నప్పుడు ఉన్నాను, నా సెల్ ఫోన్ తెలియదులే, రేపు తెచ్చి చూపిస్తానులే. చాలా చిన్నప్పుడు అంటే తవల దేవదానం ఉండదు తెలుసు. తవల దేవదానం ఒక ఆయన తెలుసు కదా, రాయచోటి. వాళ్ళ పిల్లలు కూడా జోబు, యోనా, నో వాళ్ళందరూ ఉన్నారు. ఆయన పెళ్ళికి పోయినాం మేము, మా మామ దేశం పోయినాం సింహాద్రిపురం నుంచి. ఆయన పెళ్ళి రాయచోట్లో జరిగింది. రాయచోట్లో పెళ్ళి జరిగేటప్పటికి ఆ రోజు మార్నింగ్ సన్నాయి వాళ్ళు వచ్చినారు. ఆ పిల్లని ఇచ్చిన మామ ఆయన మారుమనసు పొందలే. అందుకని ఆయన సన్నాయి మేళంతా అరేంజ్ చేసినాడు కూతురు పెళ్ళికి. కూతురేమో మారుమనసు పొందింది, ఈయనేమో మారుమనసు వాళ్ళ ఫాదరు. సన్నాయి మేళ తెచ్చేటప్పటికి నేను బాగా గుర్తుంది. బక్సింగ్ గారు పంచి కట్టుకున్నాడు, అడ్డ పంచి కట్టుకున్నాడు. బయటకు వచ్చినాడు, గెట్ అవుట్, గో 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 అవే ఫ్రమ్ హియర్. తగిలినాడు అది. ఆయన బిత్రపోయినాడు ఆయన. అవన్నీ ఆయనకి ఇష్టంలే బక్సింగ్ గారికి.
ఆ పిండి అయిన తర్వాత బక్సింగ్ గారితో మేమంతా పోయినాం. ఎక్కడికి? రాయచోటి తర్వాత కడప నుంచి ప్రొద్దుటూరు నుంచి జమ్మలమడుగు, ప్రొద్దుటూరులో సువార్త సేవకు పోయినాము. అప్పుడే ఈ పాట నేను నేర్చుకున్నాను. ఏంది ఈ పాట పాడినాను కదా, ఏంటి? మరణం వచ్చును మరణము వచ్చు పాడినా కదా. మరణము వచ్చును లోకము ముగియును. ఆ పాట అక్కడ నేర్చుకున్నాను నేను. ఓపెన్ ఎయిర్లో పాడేవాళ్ళు ఎందలయ్య గారు వీధి, హ్యాపీ పాల్ గారి దగ్గర. హ్యాపీ పాల్ తెలుసా మీకు? హ్యాపీ పాల్ గుర్తులో ఉన్నాడు. ఆ తర్వాత ఆ రిక్షాలో పోయేవాడు. ఆ తర్వాత సోమాజిగూడలో సేవకుడుగా ఉన్నాడు ఎంతో కాలం. ఆయన భార్య సుబ్బక్క హిబ్రోన్లో ఉండేది. సో బాగా సేవ చేసిన వాళ్ళ ఇంట్లో మాకు విడిది అనమాట. పొద్దుటూరులో ఆయన గోల్డ్ స్మిత్. ఆయన ఇంట్లో విడిది బక్సింగ్ గారు మేమంతా ఉన్నాం. ఆ తర్వాత ఓపెన్ ఎయిర్. అప్పుడు ఎంత నేను 14 ఏళ్ళు, అప్పుడే 14-15 ఏళ్ళు. మా అన్న 17 ఏళ్ళు ఉంటాయి. మేము కూడా ఉన్నాము. అప్పుడు ఉండి జమ్మలమడుగు పోయినాం. జమ్మలమడుగులో ఒక బ్యాప్టిస్ట్ చర్చ్ వాళ్ళు పిలిచినారు. అప్పుడు సంఘం లేదు జమ్మలమడుగులో. జమ్మలమడుగు తాలూకా హెడ్ క్వార్టర్స్ కడప జిల్లాలో. ఆడ మీటింగ్, ఒక బ్యాప్టిస్ట్ చర్చ్లో మీటింగ్ జరిగింది. మీటింగ్ అయిన తర్వాత అక్కడ ఒక మిషన్ కాంపౌండ్లో ఒక విశ్వాసి ఉన్నాడు, ఒక డాక్టర్. ఆయన దగ్గర ఆ మిషన్ కాంపౌండ్లో అరుగు మీద మమ్మల్ని నిలబెట్టి అంత ఫోటో తీసినారు. ఆ ఫోటో ఉంది నా దగ్గర ఇప్పుడు. అది చిన్నప్పుడు నేను సుబ్బకి వెనకాల కూర్చొని ఇట్లా ఉన్నాను, ఇంత గద్దోడిని అట్లా. అది నాకు ఎంతో మెమరీ. బక్సింగ్ గారు ఎంతో యంగ్ మ్యాన్ అప్పుడు నిలబడుకున్నాడు. అందరూ హ్యాపీ పాల్ ఉన్నాడు దాంట్లో. టైటస్ గారు ఉన్నాడు. టైటస్ అంటే కడప ప్రిన్సిపాల్. బిల్లీ గ్రహాం 1956లో వచ్చినప్పుడు ఆయన ట్రాన్స్లేట్ చేసింది తెలుగులో, టైటస్ అని. ఆ తర్వాత ఎంతోమంది ఉన్నారు అప్పుడు. వాళ్ళందరూ పోయిన నందరుడు, దేవదానం, వాళ్ళందరూ ఆ ఫోటోలో ఎంతోమంది, అందరూ చనిపోయాను, నేను ఒక్కనే మిగిలినాను. ఆ ఫోటోలో ఉన్న వాళ్ళందరూ పోయినాను, నేను ఒక్కనే ఉన్నా. సో ఆ ఫోటో ఉంది ఇప్పుడు నా సెల్ ఫోన్లో ఉంది, చూపిస్తాను వీలైతే. అప్పుడు ఎంత స్మార్ట్గా ఉన్నాడు బక్సింగ్ గారు. సో అంతే నా పరిచయం. ఆ తర్వాత బక్సింగ్ గారు కాలేజీకి పోయినప్పుడు అది పోయి అంకుల్ ప్రార్థన చేసి నాకు ఆటోగ్రాఫ్ ఇవ్వమని చెప్తే, వాట్ ఇస్ యువర్ నేమ్ అన్నాడు. జయచంద్రరావు అన్న. ఆయన రాసినాడు జై చంద్రరావు అని, జేఐ రాసినాడు. జేఐకి బదులు ఏం రాసినాడు? జై, యేసుకి జై, జై చంద్రరావు అని రాసి, హీజ్ నేమ్ మే హైలీ బి ఎగ్జాల్టెడ్ ఇన్ అండ్ త్రూ యూ అని రాసి 4 వచనాలు రాసినారు. అవి చదవండి, ఎంతో ఇంట్రెస్టింగ్. ప్రాఫెసీస్ అవన్నీ, ప్రాఫెసీస్ ఫర్ మీ. చదవండి. నేను ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు దీని గురించి, ఎక్కడో ఒక దగ్గర మాత్రం చెప్పినాను. చదవండి. జాషువా 1:8 ఫస్ట్ వర్స్. నేను లామినేట్ చేసి పెట్టుకున్నాను. జాషువా 1:8 బక్సింగ్ రాశాడు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. నేను అప్పుడు చూడండి, నేను బాగులు చేస్తున్నప్పుడు దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన యెడల నీ మార్గం వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదు. సెకండ్ వర్స్, గలేషియన్స్ 2:20. I am crucified with Christ, nevertheless I live, yet not I, Christ liveth అని ఉంది. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడినాను. ఇతను జీవించుకోవడం నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకుని దేవుని కుమారి అందరి విశ్వాసం వలన జీవించుతున్నాను. అది థర్డ్ వర్స్. సెకండ్ వర్స్, థర్డ్ వర్స్ ఈజ్ Matthew 13:43. 13:43. 13:43 చదువా. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు, చెవులు గలవాడు వినుగాక. ఎప్పుడు? ఆ 1:8 నెరవేరినప్పుడు. అట్లా యూ హ్యావ్ టు లింక్ ఇట్. వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ లైక్ దట్, యూ హ్యావ్ టు లింక్. ఏమండి 1:8 ఏముంది? నువ్వు బోధింప తప్పిపోకూడదు, దాన్ని చదివి దాని ప్రకారం నడుచుకుంటే నువ్వు వర్ధిల్లుదు అని ఉంది. 2వ వచనంలో మనం చదివింది 2:20 ఏమనుంది? క్రీస్తు కూడా సెలవుబడి ఉంది. అది జరిగినప్పుడు అప్పుడు నీతిమంతులుగా ప్రకాశించావు అనమాట. అది 13:43. ఇప్పుడు Psalm 119
సామ్ 119, 99 and 100 రాసినాడు ఆయన. సామ్ 119, 99 and 100. నీ శాసనము నేను ధ్యానించున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. రెండు ఇంకో 99, 100 కూడా. నీ ఉపదేశంలో నేను లక్ష్యం చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం కలదు. ఆయన ఎందుకు రాసినట్టు నాకు తెలియదు. యూనో ప్రాపర్టీగా అన్నమాట. భలే ఆశ్చర్యం అవుతున్నారు. యూనో హౌ గాడ్ హ్యాస్ రిటర్న్ దోస్ థింగ్స్. దానికి కొన్ని ప్రూఫ్స్ కూడా అయినాయి, కొన్ని ప్రూఫ్స్ కాబిల్లోనే. కాబిల్లో యాకోబుని గురించి ఉంది కదా, యాకోబుని గురించి ఆ పాట భలే పాట మేము రాసిన భలే పాట అది. యెహోవా యాకోబు నీకై అది వండర్ఫుల్ సాంగ్. సో ఆ పాట అది తలుచుకుంటే ఎన్నో జ్ఞాపకం వస్తాయి నాకు. సరే నేను ఆ రోజు వాక్యం చెప్పానండి యాకోబుని గురించి. ఒక ఆయన కడప ఆయన ట్రాన్స్లేట్ చేసేవాడు, ఆయన పేరు దేవదాస్ అనుకుంటా. భలే చేశాడు ఆయన ట్రాన్స్లేట్ చేసి. మీటింగ్ అయితే గట్టి కట్టుకుని ఏడ్చాడు నన్ను. ఏందన్నా ఇది అంటాడు. ఏందన్నా ఎన్నోసార్లు విన్నాం, ఇది ఏందన్నా అంటాడు. కొత్తగా ఉంది. అసలు ఫిలిప్ గారు వాక్యం అయిన తర్వాత ఏమన్నాడు, రావు మెనీ టైమ్స్ ఐ ప్రీచ్ ఫ్రమ్ జేకబ్ బట్ సేమ్ థింగ్ యూ ప్రీచ్ బట్ ఇట్ ఇస్ డిఫరెంట్ అంటాడు. సేమ్ థింగ్ యూ ప్రీచ్ సేమ్ థింగ్ జేకబ్ బట్ ఇట్ ఇస్ డిఫరెంట్ అన్నాడు. ఎట్లా హౌ గాడ్ హ్యాస్ రిటర్న్ దోస్ వర్డ్స్ బక్సింగ్. బా సూపర్. ఇంకోటి చెప్తాను. 1969లో మోటోకార్డ్ వర్సెస్ 3 వర్సెస్ అది చదవండి చెప్తాను. ఒకటేమో హెబ్రూస్ చాప్టర్ 13 verse 5, సెకండ్ పోర్షన్ ఆఫ్ దట్ వర్స్. మోటోకార్డ్ వర్సెస్ 1969. నిన్ను ఏమాత్రం విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయి. హెబ్రూస్ 13 verse 5, సెకండ్ పోర్షన్. ఆయనే చెప్పాను కదా, ఆయనే చెప్పాను కదా, చూడండి మళ్ళా. నిన్ను ఏమాత్రం విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను అని ఆయన ఏం చెప్పాను కదా. అది ఒక వర్సు మోటోకార్డు 1969లో. రెండో వర్సు ఈజ్ ఐజియా 41 verse 10, యెషయా గ్రంథం 41:10. నువ్వు నా దాసునియు, నేను నిన్ను ఉపేక్షగా ఏర్పరచుకుంటున్నాను. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకు, నేను నీ దేవుడినై ఉన్నాను. అది నీకు తోడే ఉన్నాను. ఐఆమ్ విత్ ది, దట్ ఈస్ ద వర్డ్. ఐఆమ్ విత్ ది అనేది ఉంది 41:10లో. ఇంగ్లీష్లో ఫస్ట్ వర్డ్ అది. ఐఆమ్ విత్ ది, ఫియర్ నాట్, ఐఆమ్ విత్ ది అని. అది థర్డ్ వర్స్ జడ్జెస్ 6 verse 12. వింటూనే ఉన్నాం. యెహోవా దూత నీకు కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. పరాక్రమైన బలాఢ్యుడా, ఫియర్ నాట్, ఐఆమ్ విత్ ది అని. అది మా ఈ 3 verses అపియర్డ్ ఇన్ 1969 మూడో కార్డులో. నాకు 68లో పెళ్ళయింది. 69 ఏప్రిల్లో షీ వాజ్ నిండు గర్భిణి, మై వైఫ్, ఫస్ట్ డెలివరీ. 69లో మేము ప్రార్థన చేసేటప్పుడు మా పర్సనల్ ప్రామిసెస్ ప్లస్ మోటో కార్డ్ వర్సెస్ కూడా వీ యూస్ టు క్లెయిమ్. ఓ లార్డ్ దిస్ నెరవేర్చు మా జీవితాలని మేము ప్రార్థన చేసుకునేవాళ్ళం. ఆ తర్వాత మేము అప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలో దగ్గర ఉండేవాళ్ళం. మా నివాసం అనంతపూర్ మెయిన్ సిటీకి ఎంతో దూరం అన్నమాట. 4-5 కిలోమీటర్స్ దూరం కదా. ఇప్పుడు అంతా కలిసిపోయింది. ఇప్పుడు అంతా మిద్దెలు ఏమో వచ్చినాయి. హాస్పిటల్ ఏమో టౌన్లో ఉంది. మేము ఉండేదేమో ఇంజనీరింగ్ కాలేజీలో. డ్యూరింగ్ ది డే జట్కా బండ్లు ఉంటాయి, సిటీ బస్సు ఉంది. రాత్రులు ఏమీ కానీ ఉండవు, నో కనెక్షన్ ఎట్ ఆల్. ఇఫ్ యూ గాట్ వెహికల్ యూ కెన్ గో, అదర్వైజ్ ఏం లేదు. నాకు అప్పుడు సైకిల్ ఉండేది. సైకిల్ ఎట్లా తీసుకుపోతాను, నిండు గర్భిణిని తీసుకుపోయాను. అందుకని ఐ వాజ్ వర్కింగ్ ఇన్ మిలిటరీ కంపెనీ, అంటే ఎన్సీసీలో పనిచేసేవాడిని. మాకు లెఫ్టినెంట్ కర్నల్ తంగరాజు ఉండేటోడు. ఆయన పోయి అడిగినాడు, సార్ మై వైఫ్ ఈజ్ ప్రెగ్నెంట్, నైట్ ఇఫ్ ఐ హ్యావ్ టు టేక్ కర్ ఇఫ్ అన్ ఎమర్జెన్సీ, ఐ హ్యావ్ నో వెహికల్, కైండ్లీ శాంక్షన్ ఆఫీస్ వెహికల్ అన్న. అంటాను వెంటనే శాంక్షన్ చేసినాడు. శాంక్షన్ చేసి ఒక ఆర్డర్ పాస్ చేసినాడు. డ్రైవర్ని పిలిచినాడు, బాలయ్య అనే డ్రైవర్ని పిలిచి, ఇంటికి సాయంకాలం నువ్వు వెళ్ళేటప్పుడు ఇక్కడ 2 మిలిటరీ వాళ్ళు ఉంటారు, ఒక డేవిడ్ రాజ్ అని, ఇంకోటి జ్యోతి రామలింగం అని. ఆ మిలిటరీ వాళ్ళకు నువ్వు కారు కీసి ఇచ్చిపోవాలి డైలీ ఫ్రమ్ టుడే. జేసీరావు వైఫ్కి ఏదైనా ఎమర్జెన్సీ అయితే వాళ్ళు డ్రైవ్ చేసుకుని తీసుకెళ్తారు వాళ్ళ ఫ్యామిలీని, నువ్వు తప్పకుండా ఇవ్వాలని చెప్పి వాడికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినారు. ఎవరికి? ఆ బాలయ్యకి.
వాడు డైలీ పోయేటప్పుడు ఆ కీస్ ఇచ్చి పోయేవాడు, డైలీ కీస్ ఇచ్చేవాడు. 17th at 11 o'clock in the night, 17th of April 1969, she developed pains. దెన్ మా అత్తమ్మ ఉండే మా దగ్గర, ఎవరు జీజాన్స్ మదర్ మాతో ఉండే. అప్పుడు అతను మీరు ఉండండి, నేను పోయి వెహికల్ చేస్తానని చెప్పి మిలిటరీ వాళ్ళ దగ్గరికి పోయినాను. మిలిటరీ వాళ్ళ దగ్గర పోయి తలుపు కడితే వాడు జ్యోతినామలింగం తలుపు తీసినాడు. చలో మై వైఫ్కి లేకే జానా హాస్పిటల్ మే జావ పోదామని చెప్పినాడు. అంటే తల కొట్టుకొని ఆజ్ కీసిన ఇది అన్నాడు. సీ హౌ గాడ్ వర్క్స్. డైలీ ఇచ్చేవాడు, ఆ రోజు ఇవ్వలేదండి. ఇమ్మీడియట్లీ ఐ థాట్ గాడ్ ఈజ్ టెస్టింగ్ మీ, ఇట్ ఈస్ ఎ టెస్టింగ్ టైం ఫర్ మీ, ఫర్ మై ఫెయిత్. నేను అన్నాడు డేవిడ్ రాజు దగ్గరికి పోదామని వాడే అన్నాడు. ఆయన అడుగు ఒకవేళ వాడికి ఇచ్చినాడేమో అని చెప్పి, వాడి దగ్గరికి పోతే వాడు కూడా నాకు ఇవ్వలేదు అన్నాడు. ఇదేంటబ్బా ఈ పరిస్థితి అని చెప్పి నేను చిన్న ప్రేయర్ అండి నాది ఎప్పుడు ఆల్వేస్. ఆ ప్రార్థన ఎక్కడ ఉందంటే మ్యాథ్యూస్ గాస్పెల్ 15:25 ఉంది. ఓ లార్డ్ హెల్ప్ మీ. ఆ కన్నడైట్ ఉమెన్ ప్రార్థన చేస్తుంది, లార్డ్ హెల్ప్ మీ. అండ్ దట్ ఈస్ మై ప్రేయర్ ఈవెన్ నౌ ఫర్ ఎవ్రీథింగ్. ఐ డోంట్ ఎక్స్ప్లెయిన్ టు గాడ్ వాట్ ఈస్ ది ప్రాబ్లం. ఆయనకు తెలుసు కదా అన్నీ. అర్థమవుతుంది ఇది నేను చెప్పేది. ఆయనకు తెలుసు కదా మన ప్రాబ్లం ఏందో, తెలియదా? ఏషియాలో ఉంది కదా, నువ్వు ప్రార్థన చేయకముందే నేను ఆన్సర్ చేస్తాను అన్నాడు. సో హీ నోస్, దట్ ఇస్ వై ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దిస్. ఓ లార్డ్ హెల్ప్ మీ అంటాను నా పరిస్థితి అంతా. ఎప్పుడైతే వాడు ఆ మాట అన్నాడు కీసులేమని, మనసులో హృదయంలో ప్రార్థన, ఓ లార్డ్ హెల్ప్ మీ. ఐ డోంట్ నో హౌ యూ విల్ హెల్ప్ మీ, ఎందుకంటే ఐ హ్యావ్ బీన్ క్లెయిమింగ్ దీస్ ప్రామిసెస్. ఇన్ని ప్రామిసులు వచ్చాయి, దేవుడు లార్డ్ యూ విల్ హెల్ప్ మీ, బట్ ఐ డో నాట్ నో హౌ అని చెప్పి వాడు కీస్ అయిపోయి వాళ్ళు భయపడుతున్నారు. ఇప్పుడు ఆఫీసర్ కమాండింగ్ ఇంకా ఇష్టం వచ్చినట్టు ఎక్కుతాడు వాళ్ళని. వాళ్ళ సెన్సర్ కూడా వాళ్ళకి రాస్తాడు బ్రాండ్ మార్క్ విజిబిలియన్స్ అని. వాళ్ళు బాధని కూడా వాడికి చార్జ్ షీట్ ఇస్తారు యూనో. ఇంకా అందరూ భయపడిపోయిన వాళ్ళు ఇద్దరు. నేను చెప్పాను గాడికి పా జాయింగ్ అన్న అంటే వాడు పోయి ఎన్న పండుగ అన్నాడు. కీ లేదు కదా అక్కడికి పోయి ఏం చేయాలన్నాడు. నాకేమో కాన్ఫిడెన్స్, లార్డ్ విల్ హెల్ప్ మీ, ఐ డు నాట్ నో హౌ. అది నా ఆల్వేస్ డైలాగ్, ఐ డు నాట్ నో హౌ గాడ్ విల్ హెల్ప్ మీ. అంతకుముందు ఎన్నో జరిగినాయి ఇక్కడ. ఆ సమయంలో వాళ్ళు ఇంకా నా మాట నేను టెన్షన్లో ఉన్నాను కదా, వాళ్ళు కారణం లేకపోయినారు. సరే ఆయన రమ్మంటాడు, పొలం బాగా ఏం చేద్దాం, ఊరికి నిలబడడం కారు దగ్గర వచ్చాడు వాళ్ళు. అది జస్ట్ 1 for 1 కారు పార్కింగ్ మార్పు. అక్కడ నడిచిపోయి నేను కళ్ళు మూసుకున్నా. నేను వాళ్ళకి ఏం చెప్పలే. వాళ్ళు వచ్చాడు ఇక్కడ నిలబడ్డారు. నేను కళ్ళు మూసుకొని ఓలా ఆడతాను. ఐ నో యూ హ్యావ్ బీన్ క్లెయిమింగ్ దిస్ ప్రామిసెస్, ఐ అండ్ మై వైఫ్, నౌ షీ ఈజ్ ఇన్ ట్రబుల్, ఐ హ్యావ్ టు టేక్ హర్. నాది ఒక మూలుకి వస్తుందండి. యూనో మూలు మీరు అనుభవిస్తేనే తెలుస్తుంది. ఆ మూలు ఒక విధమైన ఎంతో భారంతో కొన్ని మూలు వస్తుంది. నాకు ఓలా ఆడగలిగిన వాళ్ళలో ఒకడు ప్రేరేపింపబడి సెక్యూరిటీ గార్డ్ దగ్గరికి పోయి మ్యాచ్ బాక్స్ అడిగినాడు. ఏమంటాడు, మ్యాచ్ బాక్స్ తీసుకొని ఒక రాడుతో కిటికీ తెరిచి కారు తలుపు తీసి ఆ కూర్చొని 4 మ్యాచ్ స్టిక్స్ తీసి రివర్స్ లో ఇగ్నిషన్ లో పెట్టాడు. మ్యాచ్ స్టిక్స్ అంటే మందేమో చేతుల్లో, ఈ 4 నొక్కులు ఉంటారు కదా, అవి దాంట్లో పెట్టాడు. నాకు ఇవన్నీ తెలియదు, తర్వాత తెలిసింది. పెట్టేసి స్టార్ట్ అయింది బండి. నేను అప్పుడు ప్రాణం చేస్తా ఉంటే ఇట్టే ఓ లాడ్ హెల్ప్ బండి శబ్దం వచ్చింది, స్టార్ట్ అయినాడు. అప్పుడు డేవిడ్ రాజు నామకాదు క్రైస్తవుడికి ఎన్నోసార్లు వాకింగ్ చేసేవాడు, మార్గం పొందలే. వాడు ఏమంటాడు తెలుసా, అయ్యా మన దేవుడు గొప్పోడయ్యా అన్నాడు. మన దేవుడు అంటే వాడు క్రైస్తవుడే, కానీ నాకు విశ్వాసం పొందలే. వాడు మన దేవుడు గొప్పోడయ్యా అన్నాడు. అంటారు నేను అడిగాను, డేవిడ్ రాజ్ డోంట్ లీవ్ ది క్లచ్ అన్నా. క్లచ్ చేసేసి మళ్ళీ ఆగిపోతుంది అని చెప్పి చెప్పాడు. నాకు ఒళ్ళు పులకరిస్తా ఉంది. ఏమంటే మన దేవుడు సామాన్యమైన వాడు కాదు. దట్ ఇస్ వై గ్రేట్ గాడ్, కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. అందుకని ఆ పాట పెట్టిన వాగ్దానం ఇచ్చి నెరవేర్చేవాడు నీవని కేమ్ అవుట్ ఆఫ్ దట్ సిచ్యువేషన్. అది ఆ రైన్ పాడితే నేను నివసం అయిపోతాను. నాకు అదంతా జ్ఞాపకం. వాగ్దానం నుంచి నెరవేర్చేవాడు నీవే, నమ్మకమైన దేవా నన్ను కాపాడేవాడు నీవే. నమ్మకమైన మనం చెప్తాం, కమ్మగా ఉంటుంది నాకు ఆ మాట, నమ్మకమైన. ఒక పాట చూసాను, నమ్మకమైన దేవా, సుందర్ సింగ్ తనకు సుందర్ సింగ్ రాశారు. వాళ్ళే దట్ ఇస్ సాంగ్ ఆఫ్ ఆల్ టైమ్. మా అమ్మకు ఫేవరెట్ పాట. ఆరాధన చేసినప్పుడు ఆ పాట వచ్చిన పాటను మేము ఆరాధన చేయాలి మా అమ్మ. సరే, సో బండి స్టార్ట్ అయిందండి. యువసం అయిపోయినాను. వాళ్ళంతా సంతోషపడినాడు. ఎందుకంటే వాళ్ళకి తిట్టుబడవు.
ఆ తర్వాత నన్ను బాగా ఎక్కించుకున్నాను, తీసుకుని మా బాగా తీసుకుపోయి మొన్న ఎప్పుడో యూనిట్ డ్రైవ్ చేశాను, మెల్లగా డ్రైవ్ చేసి హాస్పిటల్ కాంపౌండ్కి వెళ్ళేటప్పటికి 4:30 in the morning అయింది. ఇదంతా 11 o'clock నుంచి మొదలయ్యి ఇదంతా కాల్ చేసి అంతా చేసేటప్పటికి 4 o'clock అట్లా అయింది. నేనైతే బై ద టైమ్ వెన్ ఐ ఎంటర్డ్ ది కాంపౌండ్ ఆఫ్ హాస్పిటల్ ఐ క్రైడ్. ఆనంద బాష్పాలు అంటారు కదా, అది ఏమంటారో, ఇంకా ఎంతో విమర్శం అయిపోయినాను. ఓ లార్డ్ హౌ గ్రేట్ ద వాటర్ అని చెప్పి హాస్పిటల్ అడ్మిట్ చేసినాము. సో ఐ వాజ్ బ్లెస్డ్ విత్ ఏ బేబీ గర్ల్. ఆ తర్వాత ఎంతో దట్ వాజ్ ఏ వెరీ టఫ్ డెలివరీ ఫర్ మై వైఫ్. డాక్టర్ అనుకున్నారు చచ్చిపోద్దని, ఇద్దరు చచ్చిపోతారు అనుకున్నా, అట్లా ఉండే. ఐ వాజ్ వెయిటింగ్, దే టోల్డ్ మీ సీరియస్నెస్. దెన్ వీఆర్ ప్రేయింగ్. మా అత్తమ్మ నేను బయట కూర్చొని పాడడం, ఎంతో తుఫాను వస్తూ ఉంది, గాలి వాన ఎంతో భయంకరంగా ఉండే ఆ రోజు. హాస్పిటల్ కిటికీలు కొట్టుకుంటా అట్లా ఉండే. ఈ న్యూస్ చెప్పినారు, ఇది సీరియస్ కేసు, ప్రాణం తీసుకోండి అని. ఆమె ఉషా అని, డాక్టర్ ఉషా. ఆ తర్వాత మేము ప్రాణం చేస్తూ ఉంటే ఆ తర్వాత డెలివరీ అయిపోయింది. ఇద్దరు క్షేమంగా ఉన్నారు, పోయి చూసుకో, యువర్ బ్లెస్డ్ విత్ డాక్టర్ అన్నారు. నేను అప్పటి వరకు ఐ థాట్ ఆఫ్ ఏ సన్, అంటే సన్నే కావాలని అనుకోలే. దేవుడు, నేను హేమకి చెప్పాను, హేమ కొడుకిస్తాడు, కొడుకునైతే ఎక్కడన్నా చెప్పచ్చు, కూతురునైతే కాపాడుకోవాలా అనుకునేవాడిని. నేను కూతురుని కాపాడుకోవాలా, కొడుకు అయితే అనుకున్నాం. ఆమె ఎప్పుడైతే ఆమె డాక్టర్ కూతురు పుట్టింది అనిందో చంపదబ్బులు వేసుకున్నాను. ప్రభువా నన్ను క్షమించును ఆయన, నేను ఇట్లా అనుకున్నాను, ఇది నీ చిత్తమా, నేను స్వీకరిస్తానని చెప్పుకున్నా. ఆ తర్వాత ఒకటి తర్వాత ఒక కొడుకు వచ్చినాడు. ఇమ్మాన్యుయల్ వచ్చినాడు, టైటస్ వచ్చినాడు, డానియల్ వచ్చినాడు, జాషువా వచ్చినాడు. నేను నీకు అడగను, నీ ఇష్టం అంటే దేవుడు ఒక కూతురిని 4 పిల్లల్ని ఇచ్చాడు. సో ఆ విధంగా దేవుడు నమ్మకమైన వాడు. ఆయన పైన ఆధారపడడం నేర్చుకోవాలి. Psalm 34:5 ఏముంది? వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను, వారి ముఖములు ఎన్నెన్నో లజ్జింపకపోవను. Psalm 62:8 ఏముంది? ట్రస్ట్ ద లార్డ్ ఎట్ ఆల్ టైమ్స్. ట్రస్ట్ ద లార్డ్ ఎట్ ఆల్ టైమ్స్ అండ్ pour out your soul before him అని ఉంది. ఇఫ్ యూ ట్రస్ట్ హిమ్ యూ విల్ క్రై కదా, ఈ ప్రార్థన అదే కదా, pour out your soul. చదవది 62:8. జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మకించుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి, దేవుడు మనకు ఆశ్రయం. అంటే ఆయన ఎప్పుడైతే నమ్ముతావో నువ్వు ప్రార్థన చేయాలి. Isaiah 43:22 చదవండి. వాట్ ఏ లమెంటబుల్ థింగ్ Isaiah says. ఓ యాకోబు, నువ్వు నాకు మొరపెట్టుట లేదు. ఓ 40 ఏంది నేను చెప్పింది 43:22. యాకోబు, నీవు నాకు మొరపెట్టుట లేదు, ఇశ్రాయేలు నన్ను గూర్చి నువ్వు విసిగితీవు కదా. విసిగినా పాపరం అంటే అదే కదా అర్థం. నువ్వు ప్రార్థన చేయకపోతే అదే విసిగినావా, అందుకని చేయవా? ఇజ్రాయేలు నన్ను గురించి నువ్వు విసిగితీవు కదా, యాకోబు నువ్వు నాకు ప్రార్థన చేయటం లేదు, అవన్నీ ఉన్నాయి. అందుకని మనం ఆయన నమ్ముకోవాలి. నమ్ముకుంటే దానికి నిదర్శనం ఏంటి? ప్రార్థన చేస్తావు, అర్థం కదా. ఆ ప్రార్థన చేసే యాటిట్యూడ్ ఉంటే ఏం చేస్తావు? ప్రార్థన కూడికి వస్తావు. ప్రార్థన కూడికి రావు. మనం ఎంతో మంది రావాలి, అంటే ఇక్కడలాగే వేస్తాం. అవునా? అది చెప్పారు చూడాలి, ఇక్కడలాగే వేస్తారు. ఎప్పుడు కూడా ఇక్కడలాగే. నేను చెప్పిన స్టార్ట్ ది మ్యాచ్, లెట్ దిస్ మ్యాచ్ షుడ్ బి టెస్ట్ మనీ విచ్చేసి తగినమని అంటే చెప్తాడు మాట. మ్యాచ్ గురించి కూర్చుంటారు, వాక్యం ఉంటుంది వాళ్ళని. మన సంఘం వచ్చి ఓన్లీ 500, 600 ఎప్పుడు మన సంఘం నుంచి మాది అనుకోవాలి. ఇప్పుడు ఎంతమంది ఉండడు అట్లా ఎప్పుడు. సో మనం నమ్ముకొని ప్రార్థన చేయాలి. ప్రార్థన ఒకసారి అభిషేకం తెచ్చిన అభిషేకం వాళ్ళకి పాత అభిషేకం తెలియదా? అరవిందం గారితో ఉన్నాడు. అరవిందం అభిషేకం నెల్లూరు. ఆయన భలే యాస, ఆయన నెల్లూరు యాసతో మాట్లాడతాడు. పురుషోత్తం గారు, అది వేరే ప్లేస్. ఏం పేరు చెప్పినాడు? అభిషేకం. ఆయన పేరు అభిషేకం. ఆయన ఎంతో 45 years అప్పుడు ఆయన పెళ్ళయింది. మక్సింగ్ గారు ఆయన మ్యారేజ్ నిర్ణయించాడు ఈ 45 years ఒడి నాకు చేస్తున్నావు పెళ్ళి అన్నాడు. అవును, నీ పెళ్లి చేసినాడు, పలానా అమ్మాయి సిస్టర్ నీ భార్య కాబోతుంది, ప్రారంభం చేసుకున్నాడు. పోతే పోయి ఆ దగ్గర పోయి, ఏ పిల్ల నన్ను చేసుకుంటావు? అది అభిషేకం. ఆయన ఒక సంఘానికి కాపరి, ఒకే పదే సువార్త చెప్తాడు, పదే మంచి పిల్లలు. ఒక్క ఎల్డర్ మాత్రం ఉన్నాడంట సంఘంలో ప్రార్థన మీటింగ్కి. ఆయన మోకాళ్ళంగా ఉన్నాడు. ఆయన
ఓ పాట అనౌన్స్ చేసినట్టు ప్రార్థన చేసి నువ్వు పాడుతూ ఉంటే నేను ఇప్పుడే వస్తానని చెప్పి ఆ ఊర్లో సైకిల్ తీసుకొని పోయినాడు ఇంటింటికి. ఏయ్ ప్రార్థన జరుగుతుంటే ఇక్కడ ఏం చేస్తున్నావు? పో మీటింగ్కి. ప్రతి ఇంటికి పోయి అందరినీ కలిపినాడు. ఆయన ఎంత ప్రేమిస్తాడంటే ఆయన తిట్లని భరిస్తారు వాళ్ళు. అందరూ వచ్చేసాడు ఆ రోజు. కంప్లీట్ సగం ఫుల్ విత్ గాడ్ పీపుల్. అట్లా చేసినాడు. ప్రార్థన కూడికి ఎందుకు రావు? ఎంతో మంది రాదు. ఓన్లీ ఎల్డర్స్ కొంతమంది రెస్పాన్సిబిలిటీస్ వస్తారు. ఎంతో మంది ఇంట్లో ఉంటారు. అది మా దాబి అనుకుంటారు. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్, ఇఫ్ యూ ట్రస్ట్ ద లార్డ్ యూ విల్ ప్రే వేర్ ఇన్ ది మిడ్స్ ఆఫ్ ది కాంగ్రిగేషన్. వాక్యం ఎందుకు చెప్పాలి దాని విషయం? ఇన్ ది మిడ్స్ ఆఫ్ కాంగ్రిగేషన్. ఇంట్లో కొంతమంది ఇంట్లో కూడా దేవుడు ఉన్నాడు కొంతమంది అంటారు. ఇంట్లో వాక్యం చదివి చెప్పాలి అన్నట్టు. ఇన్ ది మిడ్స్ ఆఫ్ ది కాంగ్రిగేషన్ ఐ ఆఫర్ మై బాండ్ ఆఫరింగ్ అంటాడు. ఇన్ ది మిడ్స్ ఆఫ్ మై కాంగ్రిగేషన్ ఐ ఆఫర్ మై ప్రైజెస్ అంటాడు. ఇన్ ది మిడ్స్ ఆఫ్ ది కాంగ్రిగేషన్ అంటే ఫెలోషిప్ కదా. ఎప్పుడంటే ఫెలోషిప్ అది మనం చెప్పుకోవాలా. సో మన వాళ్ళకి లేదు అది. We should go for prayer meeting. సో ఆయన ఎందు నమ్ముకుంటే ఎంత ఆశ్చర్యం చేశానండి. నా కూతురు ఇప్పుడు కూడా కొట్లాడుతుంది, అగ్గిపుల్ల లే అంటది. నా కూతురు ఇప్పుడు కొంపడిలో ఉంది, రేపు వస్తుంది చూడండి. అడగండి అగ్గిపుల్లలు ఉన్నాయా అని. నా కూతురు పిల్లలతో వస్తుంది రేపు మీటింగ్. ఇప్పుడు కూడా వస్తుంది అగ్గిపుల్ల. నేను ఆ టెన్షన్లో ఐ కుడ్ నాట్ థింక్ ఆఫ్ ఇట్. ఇట్ ఈస్ సచ్ ఎ థింగ్ వర్ది టు ప్రిజర్వ్ దెమ్ కదా. దస్ పర్టికులర్ 4 అగ్గిపెట్టి పుల్లలు. ఇప్పుడు మమ్మల్ని దింపిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కార్ డ్రైవ్ చేసి పోరు కదా. స్విచ్ ఆఫ్ చేయలే. స్విచ్ ఆఫ్ చేస్తే మళ్ళీ ప్రాబ్లం అయింది కదా. అందుకని అట్నే మమ్మల్ని దిగుతానే మళ్ళీ రివర్స్ చేసుకొని వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయి దట్ వన్ నెక్స్ట్ డే ఇట్ వాజ్ ద టాక్ ఆఫ్ అవర్ ఆఫీస్ ఇంక్లూడింగ్ ఆఫీసర్. ఇట్లా అయిందని ఒప్పుకున్నాడు. నేను కారు ఇవ్వలేదు, కీస్ ఇవ్వలేదు, ఇట్లా చేసినాడు. యువర్ గాడ్ ఈజ్ గ్రేట్ అని. ఆయన క్యాథలిక్, ఆయన తంగరాజు ఆయన క్యాథలిక్ క్రిస్టియన్. అట్లా జరిగింది. సో గాడ్, నేను నా జీవితంలో ఎందుకంటే ఈ నమ్మకం ఎట్లొచ్చింది? గాడ్ టేక్స్ యూ టు వేరియస్ సిచ్యువేషన్స్, స్మాల్ సిచ్యువేషన్స్లో ఇంకా ఎక్కువ సిచ్యువేషన్స్. కష్టాలు కూడా అట్నే పెడతాడు. ముందు చిన్న కష్టాలు పెట్టి దాన్ని తయారు చేసి ఇంకా పెద్దగా ఇంక్రీజ్ చేస్తాడు వాల్యూమ్. ఇంకా పెద్దగా ఇంక్రీజ్ చేస్తాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను కడపలో చదువుకున్నప్పుడు ఆ కడపలో పెద్ద పెద్ద బావులు ఉంటాయి. ఎంతో బాగుంటాయి. ఇప్పుడు ఈ వైశాల్యం ఎంత ఉంటుంది, ఇంతకంటే పెద్ద బావులు ఉంటాయి అనమాట. దాంట్లో ఈజు ఆడతారు, ఈతని ఎట్టుకుంటారు. ఎట్లా? మునప బెండు ఉండవే, మన మునగ చెట్టు బెండ్లు, మినమ చెట్టు మొద్దులు, మునగ చెట్టు మొద్దులు, ఎండిన మొద్దులు ఒక 3 జమ చేసి వీపుకు కడతారు. వీపు కట్టి నీళ్ళలో పడితే వాడు తేలుతాడు. తేలుతుంటే కాళ్ళు చేతులు ఆడించమంటారు. అట్లా నన్ను తీసుకున్నాడు. మా అన్న తీసుకుని నేర్చుకున్నాడు. అరే ఈత నేర్చుకుని రాలని వాళ్ళ ఫ్రెండ్స్తో నన్ను తీసుకెళ్ళాడు. పోయేసి వెనకాల మునగ చెట్లు కట్టేసి నన్ను నీళ్ళలో దోసేసినాడు. తేలుతున్నాను నేను. ఎంత హాయిగా ఉందో చెప్పడానికి కదా. నీళ్ళ నుంచి బయటికి రాబుద్ది కదా. ఇంకా కాళ్ళు చేతులు ఆడించమని ఇది ఆడుతున్నాడు. తిరుగుతా ఉన్నాను బావిలంతా. భలే ఉంటుంది. నెక్స్ట్ డే తీసుకొచ్చినాడు. మళ్ళా రా నేర్పిస్తామని చెప్పి. ఆ రోజు ఏం చేసినాడు? కట్టినట్టు నటించి దోసేసినాడు. కట్లే, మునగ బెండ్లు కట్లే. అర్థం. అందుకని చెప్తున్నా. ముందేమో మునగ బెండ్లు కట్టారు, ఇప్పుడు ఈ తర్వాత ఇప్పుడు మునగ బెండ్లు కట్లే, తోసేసినాడు బావిలో. ఇంకా మడతానా కడతా, ఇంక కాళ్ళు చేతులు ఆడుతున్నాడు, ఇది ఆడుతున్నాడు. ఆటోమేటిక్ వచ్చి అర్థమైందండి. అట్లా దేవుడు ఇంక్రీజ్ చేస్తాడు పరిస్థితులు. టెన్షన్ ఇంక్రీజ్ చేస్తాడు. చిన్న పరిస్థితి, ఒక పరిస్థితి ఏంది, మా అమ్మ నన్ను మర్చిపోయింది. అప్పుడు నాకు విశ్వాసం, నాకేం తెలియదు, చిన్నపిల్లోని ఏం తెలియదు. దేవుడు కాపాడినాడు. కాలేజ్ చదివేటప్పుడు ఆయన ఫైనల్ ఇయర్, బీఎస్సీ సెకండ్ ఇయర్ అయిపోయింది. ఫైనల్ ఇయర్కి వచ్చాను. మా అమ్మ ఉత్తరం రాసింది, జయ ఈ సంవత్సరం నీకు డబ్బులు పంపడానికి లేవు, డిస్కంటిన్యూ చేసి వచ్చేసాయి, ఆ తర్వాత ఏదైనా కోర్స్ చేద్దులే అన్నాను. అంటే నేను అన్నాను, మమ్మీ ఈ సీట్ దేవుడే నాకు ఇచ్చినాడు. ఎందుకంటే అది ముస్లిం కాలేజ్, ఉస్మానియా కాలేజ్ కర్నూలు. ముస్లిం వాళ్ళకి అంతా సీట్ ఇచ్చిన తర్వాత మిగిలినటి మనకి ఇస్తారు. ఆ మిగిలినటి నాకేమి ఇచ్చాడంటే BA ఇచ్చినాడు. నేను అప్లై చేసిందేమో BSc, ఆయన BA ఇచ్చినాడు. BA ఇస్తే నేను పోయి ప్రిన్సిపాల్ పోయి అడిగినాను, సార్ ఐ హ్యావ్ నో ఇంక్లినేషన్ ఫర్ ఎకనామిక్స్, ప్లీజ్ గివ్ మీ BSc జువాలజీ బాటనీ కెమిస్ట్రీ అని అడిగాను. అడిగితే రావు అట్లా చూసి ఏమంటే, some students will go if they get admission into professional colleges, I will give you the first chance అన్నాడు. అట్లనే ఒక వారం కూడా తిరగల, నన్ను పిలిచి పోయికో సీట్ అన్నాడు. అందుకని మా అమ్మ చెప్పిన, గాడ్ గేవ్ మీ ది సీట్, 2 years you have helped me, now I do not know how, ఇదే నా మాటలు, I do not know how my God will help me, I am not coming అన్నా. ముందుని నేను ఎట్లా ఉడుంపట్టు, ఇది మన విశ్వాసం ఎట్లంటే ఉడుంపట్టు అంటే తెలుసా ఏంది? ఉడుంపట్టు
ఛత్రపతి శివాజీ తెలుసా నీకు? తెలియదా? తెలుసు కదా. ఛత్రపతి శివాజీ ఔరంగజేబునికి దండయాత్ర చేసేవాడు తెలుసు కదా వాళ్ళిద్దరికి. అప్పుడు ఒక ఉడుము పట్టుకొని దానికి దారం కట్టి చాంతాడు ఇసిరేసేవాడు కోట మీదకి. ఆ ఉడుము పోయి పట్టుకుంటుంది. పట్టు ఎట్లాంటి పట్టు అంటే ఈ నాట్ ఫాల్ అట్లాడదన్నమాట. అట్లా ఇట్స్ హిస్టరీ. శివాజీ హిస్టరీ తెలిసి వస్తుంది ఉడుము పట్టు. దాన్ని ఏదో అంటారు ఇంగ్లీష్ లో, డ్రాగన్ ఏదో అంటారు. అలాంటి పట్టు అనమాట. అది విశ్వాసం. అది ఎట్లా వచ్చిందో నాకు తెలియదు. అప్పుడు చిన్నప్పటి నుంచి భక్సింగ్ గారు 1953 నుంచి వాక్యం వినేవాడిని. ఆయన విశ్వాసం ఎట్లా విశ్వాసం ఎంత దేవుని చిత్రం రేపు కొన్ని షేర్ చేస్తాను నాకు తెలిసినట్టు. ఎంతో చిత్తంగా దేవుడు ఆస్వాదించాడు ఆయన్ని. ఆ దేవుడే నా దేవుడు అనేది నా విశ్వాసం మారుమనసు పొందిన తర్వాత. మా అమ్మేమో రమ్మనింది, నేనేమో రానని చెప్పిన. అర్థం కదా. మరి ఎట్లా? ఒక హోటల్లో డబ్బులు కట్టాలా? డబ్బులు లేవు. ఒక రెడ్డిస్ మెస్ లో తినేవాడిని. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ ఒక హోటల్లో తినేవాడిని. నెలకు కాసామాట. నెల అయిన తర్వాత ఇవాళ నేను నా రూమ్మేట్ ఇద్దరు కలిపి ఇచ్చేవాళ్ళం. ఇవన్నీ ఉన్నాయి. ఏడ నుంచి రావాలి కానీ ఏమో నాకు తెలియదు. బట్ గాడ్ విల్ హెల్ప్ మీ. సేమ్ వీక్ ఐఎమ్ టెలింగ్ ఫర్ ది గ్లోరీ ఆఫ్ గాడ్. సేమ్ వీక్ ఐఎమ్ వాకింగ్ త్రూ ది వరండా ఆఫ్ ది కాలేజ్. ఒక నోటీస్ బోర్డు ఉంది. ఆ నోటీస్ బోర్డు ఏం రాసిందంటే హడహాక్ లిస్ట్ ఆఫ్ రెసిడెన్షియల్ స్కాలర్షిప్ హోల్డర్స్. రెగ్యులర్ లిస్ట్ ఆల్రెడీ వచ్చింది. వాళ్ళు హాస్టల్లో ఉన్నారు ఆల్రెడీ. ఐఎమ్ నాట్ ఎంటైటిల్డ్ టు గో టు ది హాస్టల్ బట్ ఐఎమ్ ఎ టీచర్స్ సన్. టీచర్స్ సన్స్ కు ఒక ప్రొవిజన్ ఉందంట. దోస్ హు ఆర్ బిహేవింగ్ వెల్, వాళ్ళ కరికులర్ యాక్టివిటీస్ స్కూల్లో కాలేజీలో అంటే లెక్చర్స్ దగ్గర బాగా మంచి బిహేవియర్ ఉంటే అట్లాంటి వాళ్ళని ఇద్దరు ముగ్గురు రికమెండ్ చేశారట గవర్నమెంట్. అట్లా నా కోసం రికమెండ్ చేశాను. ఎందుకంటే బై ది టైమ్ ఐ కేమ్ టు ది థర్డ్ ఇయర్ ఐ వాజ్ నోన్ ఇన్ ది కాలేజ్. ఎందుకంటే నేను చెప్పిన నాటకాల్లో కూడా ఉండేవాడిని. నేను అప్పుడు నాటకాల్లో ఉండేవాడిని. ఎన్సీసీలో ఉన్నాను, సి సర్టిఫికేట్, ఫైరర్ అండ్ దెన్ ఫుట్బాల్ క్యాప్టెన్ ఉండేవాడిని. ఆ తర్వాత వాలీబాల్ నేనే నేర్పించాను కాలేజీలో. ఆ తర్వాత ఇట్లాంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఐఎమ్ నోన్. నా పేరు రికమెండ్ చేశారంట. నాకు తెలియదు. సీ ది కోఇన్సిడెన్స్. మా అమ్మనింది డబ్బు లేదని వచ్చి లిస్ట్ లో చూస్తే నా పేరు తగ్గినేసి ఎంతో డబ్బు రాసింది. అన్ఇమాజినబుల్ అమౌంట్, థౌజండ్స్, ఎంతో 6,000 ఎంతో రాసింది. అప్పుడు 6,000 వెరీ బిగ్ మనీ. నాకు ఒక రకమైనటువంటి పజుల్ అంటే ఏంటి తెలుగులో ఉంది, ఇంగ్లీష్ లేదు. పజుల్ అంటే ఏంటంట, పేరు వచ్చి పదుకుంటాడు. వీళ్ళు మానవం చేస్తుంటారు. యాక్ట్ 12లో ఉంది. పేరు చూసి కలుపుకుంటే రోడ పోయి కలుపు దగ్గర పోతుంది. పోయి ఆయన స్వరం వింటది. వచ్చి ఏమంటది, పేరు వచ్చాడంటే ఎక్కడొస్తాడు అని వాళ్ళు ప్రారంభం చేస్తాడు పిల్లల కొరకు. కానీ నమ్మకం లే, వచ్చాడు నమ్మే అది ఆత్మ ఏంటది. నేను అరే వాడు జైల్లో అదే సరే ఆ మాట అయిపోయింది. నాకు పదులు అంటారు దాన్ని అనమాట. ఆమె కన్ఫ్యూజ్ అయిపోయింది. తలుపు తీసొచ్చు కదా హోదా తెరవడం. ఆ మాదిరి అయిపోయి బుక్ పెట్టుకొని ఆ అమౌంట్ నా పేరు తగ్గించుకుందా 2-3 సార్లు చూసినాను. జయచంద్రరావు ఆ అమౌంట్ ఉన్నాడు. నా పేరు మీద ఉంది. ఎట్లా వచ్చింది ప్రశ్న. ఆ రోజంతా పోరా డాక్టర్ దగ్గరికి. హుసేన్ అని సూపర్ ఆఫీస్లో ఆయన పోవాలన్నమాట. నేను పోరా. ఎందుకు వచ్చిందబ్బా అని ప్రశ్న. అప్పుడు లక్ష్మణ్ గౌడ్ అని నా క్లాస్మేట్. వాడికి నా లాస్ట్ ఇయర్ నాకు వచ్చిందా, ఈసారి నీకు వచ్చింది, గో ఇమీడియట్లీ అని చెప్పాను. అంతనే ఇంకా పరిగెత్తాను. నేను పరిగెత్తిపోతాను. జయచంద్రరావు యూ డోంట్ వాంట్ గో టు హాస్టల్ అన్నాడు. సార్ ఐ వాంట్ గో సార్ అని పేపర్ డిజైన్ సంతకం పెట్టాడు. ఆ రూమ్ కి ఇచ్చినాడు. ఐ వాజ్ సెంట్ టు ది హాస్టల్. వండర్ఫుల్ మీల్, బెటర్ మీల్ దాన్ ది హోటల్. ముస్లిం హోటల్, ముస్లిం కాలేజ్. మంచి పరోటాలు విత్ మంచి వెజిటబుల్ కర్రీ, అది బ్రేక్ఫాస్ట్. అర్థమైందండి. నో ఇడ్లీస్, పరోటాలు. ఆ తర్వాత వారానికి 3 సార్లు బిర్యానీ ముస్లిం కాలేజీలో. అంత ముస్లింస్ ఎక్కువ. సో అంతగా దేవుడు హెల్ప్ చేసినాడు. మై మమ్మీ సెడ్ దేర్ ఇస్ నో మనీ బట్ గాడ్ సెడ్ దేర్ ఈజ్ మనీ. సో ఇలాంటి పరిస్థితుల ద్వారా గాడ్ ఇంక్రీజెస్ యువర్ ఫెయిత్. అర్థం కదా. అందుకని నేను ఒకటి చెప్తుంటాను, గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ దట్ వీ ఎంజాయ్డ్ ఇన్ ది పాస్ట్ గివ్స్ us assurance ఫర్ ది ఫ్యూచర్. అర్థమైందా? ఎవరు ట్రాన్స్లేట్ చేస్తారండి? గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ వీ ఎంజాయ్డ్ ఇన్ ది పాస్ట్ గివ్స్ us assurance ఫర్ ది ఫ్యూచర్. గతంలో ఆయన విశ్వాసతను అనుభవించిన మనకు అది రానున్న దినములతో ఒక నిర్ధారణ, ఒక అష్యూరెన్స్ ఏర్పడుతుంది. అది ఎక్కడ చూస్తాం దేవుని వాక్యంలో? చూడండి, 1 Samuel chapter 17, 34-35 చదవండి. అది నాకు జరిగింది.
ఒక స్టెప్ నుంచి ఇంకొక స్టెప్కి దేవుడు మనల్ని ప్రమోట్ చేస్తాడు. 34-35 సెకండ్ ఫస్ట్ శామ్యూయల్ 17. అందుకు దావీదు సౌలుతో ఇట్లా నేను మీ దాసునైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండా సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లని ఎత్తుకొని పోచుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదికి రాగా దాని గడ్డం పట్టుకుని దాన్ని కొట్టి చంపి తిని. సౌలు ఏమంటాడు? వాడు యవనం నుంచి బాగా తగిలి లేనివాడు గొలియాతు, నువ్వు ఎట్లా చంపుతావు అంటాడు. అప్పుడు ఇది కోట్ చేస్తాడు. ఏంటి? గతంలో దేవుని యొక్క విశ్వాసాన్ని అనుభవించారు దావీదు. ఏమంటాడు? ఒక సింహము ఒక ఎలుగుబంటి వచ్చి గొర్రెలు తీసుకుని వాటిని చంపి వాటిని విడుదల చేసిన అన్నాడు. అంటే దేవుని విశ్వాసాన్ని అనుభవించినటువంటి వాడు అంటాడు వాడు ఏదో ఒకటి అవుతాడు అన్నాడు. అర్థమవుతుందా? సో పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ హిస్ ఫెయిత్ఫుల్నెస్ మస్ట్ గివ్ అస్ అష్యూరెన్స్ ఫర్ ది ఫ్యూచర్. గతంలో జరిగిన గొప్ప కార్యాలు. అసలు ఇజ్రాయెల్ ప్రాబ్లం ఏం తెలిసిన? వెరీ సూన్ దే ఫర్గాట్ వాట్ లార్డ్ హస్ డన్. ఎంతగా మర్చిపోయినారంటే నెహెమ్యా 9వ అధ్యాయం 17వ వచనం ఉంది. దే ఈవెన్ అపాయింటెడ్ క్యాప్టెన్ టు గెట్ బ్యాక్ టు ఈజిప్ట్ అంట. ఎంత భ్రష్టులండి వీళ్ళు ఇజ్రాయేల్. అర్థమవుతుందా? దే అపాయింటెడ్ క్యాప్టెన్ టు గెట్ బ్యాక్ టు ఈజిప్ట్. చదవండి 17th verse ఉంది. 9:17 నెహెమ్యా. వారు విధేయులకు మనసు లేని వారై తమ మధ్య నువ్వు చేసిన అద్భుతములను జ్ఞాపకం చేసుకున్నాక తమ మనసును కఠినపరుచుకుని తమను వచ్చిన దాస్యపు దేశంలో తిరిగి వెళ్ళటకు ఒక అధికారిని కోరుకుని చూడు నీ మీద తిరుగుబాటు చేసింది. పిల్లట్లా దేవునితో దేవుడు విడుదల చేస్తే వాళ్ళు మళ్ళా పోతారంట. దట్ ఈస్ ది యాటిట్యూడ్, దట్ ఇస్ వాట్ వీఆర్. అందుకనే కదా మాటికి వస్తూ పోతాము వస్తాము. అరవిందం గారు బలి విట్టి ప్రీచర్. ఆయన ఈ విషయం అబ్రహాం గురించి చెప్పాడు. ఎందుకంటే కానానికి పోయినాడు కదా ఆయన. దేవుడే నడిపించాడు కానానికి. అక్కడ ఏమొచ్చింది? కరువు వచ్చింది. కరువు వస్తే ఇక్కడ నేను శాలను చూసుకోలేను, నా భార్యను నేను చూసుకోలేను, ఈజిప్ట్కి వెళ్తున్నాను, ఐగుప్ట్కి వెళ్తున్నాను. ఈ వెంట్ డౌన్ టు ఈజిప్ట్ అన్నది 13th verse 13th chapter లో. ఈ వెంట్ డౌన్ టు ఈజిప్ట్. దానికి దేవుని శాంక్షన్ లేదు కదా. ఆయన సొంత ఇది. హీ లేన్ ఆన్ హిజ్ ఓన్ అండర్స్టాండింగ్ అండ్ లెఫ్ట్ ఏ బ్లెస్డ్ ప్లేస్ అండ్ వెంట్ టు ఈజిప్ట్. ఏమైంది అక్కడ? పరవాడు వారిని తీసుకుని వెళ్ళిపోయాడు. ఇంకా 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 వాడి పరిస్థితి ఎట్లుంటుందో ఆలోచించుకోండి. కానీ బట్ గాడ్ ఇంటర్వ్యూడ్. దట్ ఇస్ వేర్ అగైన్ గాడ్స్ టైమ్లీ ఇంటర్వెన్షన్స్ ఇన్ హ్యూమన్ లైఫ్ చూస్తాం. దేవుడు కలిగి చేసుకొని వాడిని స్టాప్ చేశాడు. ఏం చేయలే. అర్థం కలండి. అప్పుడు ఫరో పిలిచి ఈయన అన్బిలీవర్ రిప్రిమెంట్స్ బిలీవర్. ఏది నువ్వు చేసింది? నువ్వు ఎందుకు చెప్పలేదు నీ చెల్లెలని, నీకు సిస్టర్ అని ఎందుకంటే భార్యని ఎందుకు చెప్పరా, ఎందుకంటే చేసామని వాడిని తిట్టి పంపిస్తాడు కదా. పంపించేవాడు మళ్ళీ వస్తాడు. అది సందర్భం చెప్పేటప్పుడు అరవిందం అనేవాడు అబ్రహాం ఒకేసారి కానానికి పోయి కానా నుంచి ఐజిప్ట్ మీద వాపసు వచ్చాడు. కానీ ఈనాటి విశ్వాసి పోతాడు వస్తాడు, పోతాడు వస్తాడు చేస్తాడు. ఎవ్రీడే పోతారు మళ్ళా వస్తారంట. వారమంతా ఐజిప్ట్ పోయి ఆదివారం టైపు కాలానికి వస్తాడు. అట్లా చెప్తాను ఆయన అరవిందం. నవ్వుతున్నాను బేబీ. సో గతంలో మీరు ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు రకరకాలుగా జరిగింటాయి. అది మీరు అక్నాలెడ్జ్. యూ షుడ్ అక్నాలెడ్జ్. అది ఇంపార్టెంట్. అక్నాలెడ్జ్ అంటే యూ షుడ్ రియలీ అక్నాలెడ్జ్. ఐ యూస్ టు అక్నాలెడ్జ్ ఎవ్రీ స్మాల్ థింగ్ అని మనం అనుకుంటాం. బట్ ఇన్ ది సైట్ ఆఫ్ గాడ్ ఇట్ ఇస్ నాట్ ఎ స్మాల్ థింగ్. గాడ్స్ ప్రొవిజన్. ఒకసారి నేను హౌస్ విజిటింగ్ అని పోయాను. నేను కారు ఎక్కడైతే పార్కింగ్ ఉండదో అక్కడ నేను దేశపోను. పార్కింగ్ ఫెసిలిటీ లేకపోతే నేను కారు తీసుకోను, బస్సులో పోతాను. బస్సులో పోయినాను. బస్సులో పోయి ఎన్నో హౌస్ విజిట్ చేసి ఆఖరికి ఒక కొత్తగా పెళ్లి అయింది ఒంగోలు పిల్లోడు భార్య. వాళ్ళ రూమ్ ఒకే రూమ్ లో ఉంటారు. వాళ్ళని విజిట్ చేసి ప్రారంభం చేసి వచ్చేటప్పటికి 9:30 నైట్ అయింది. అప్పుడు ఆ ఏరియా నుంచి లాస్ట్ బస్సు 9:30కి వస్తుందంట. అప్పుడు ప్రభుదాస్ చెప్పినాడు ఆ పిల్లోడు, అంకుల్ ఇప్పుడు లాస్ట్ బస్సు వస్తుంది, ఎట్లన్నా బస్సు ఎక్కాలన్నాడు. ఎందుకంటే ఆడ పండుకుని నాకు కూడా స్థలం లేదు, నాకు నేను పోవాల్సిందే తప్పకుండా. బస్సు వస్తుంది, గర్భిణీ స్త్రీ అంటే ఫుల్ ముందు వెనక అంతా ఎలాడుకున్నారు, నిండుగా ఉంది బస్సు. దానికి ఎక్కాలి నేను దాంట్లో.
బైబిల్ బ్యాగ్ ఉంది ఎక్కడ మొత్తానికి ఐ గాట్ ఎన్ ఎంట్రీ. లోపలికి వెళ్ళిపోయి టికెట్ తీసుకొని ముందుకు వెళ్ళిపోయినా 2 hours ఏమో జర్నీ నాకు అక్కడ నుంచి, ఎంతో దూరం మా ఇంటికి. 2 hours పోవాలి ప్రభావ, నేను ఎంతో అలసిపోయాను, నాకు నీ చిత్తం అయితే సీటీ, లేకపోతే నిలబడడానికి గ్రేస్ నీ కృప అనుగ్రహించని పోయి లాస్ట్ డ్రైవర్ సీట్ దగ్గర ఒక మెటల్ ఫ్రేమ్ ఉంటుంది, అక్కడ ఆనుకుందాము, ఆనుకుంటే కొద్దిగా ఆధారం ఉంటుందని చెప్పేసి అక్కడ పోయి ఆనుకొని నిలబడ్డానండి. ఆ నిలబడ్డానో లేదో ఆడ కూర్చున్న ఫస్ట్ ప్యాసింజర్ లేచి ఏమన్నా వెళ్తున్నా, బాజీ మైన టికెట్ నై లే ఆయే, మై जा रहा हूं टिकट लेने के लिए, मैं आने सकूंगा, आप बैठ जाओ అన్నాడు. ఎక్కడండి నేను ఐ డోంట్ టేక్ ఇట్ యాజ్ అన్ యాక్సిడెంట్, ఏదో జరిగిందట అనుకోను, ఇట్ ఈస్ గాడ్స్ అపాయింట్మెంట్. అర్థం కాదండి, వాటి టికెట్ తీసుకోకుండా చేసిన దేవుడే. దట్ ఈస్ హౌ ఐ టేక్ ఇట్, దట్ ఈస్ హౌ యూ షుడ్ రీడ్ ది థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్. నేను అది చేస్తాను, అందుకని నా విశ్వాసం ఇంకా ఎక్కువ అయిపోయింది. అందుకని నేను రిజైన్ చేసేప్పుడు నేను ఆలోచించలేదు నా పిల్లల సంగతి ఎట్లా, నాకు ఆస్తి లేదు, పాస్తి లేదు, ఇల్లు లేదు, వాకి లేదు, ఏమీ కానీ లేదు, ఉద్యోగమే, మంచి ఉద్యోగం, ఆఫీసు, కంపెనీ ఫ్లాటు, కంపెనీ కారు, డ్రైవరు అంతా ఉంది. ఆ ఉద్యోగం లేకపోతే ఏం లేదు, బ్లాంక్, టోటలీ బ్లాంక్. అట్లా రిజైన్ చేశాను నేను. ఐ రిజైన్, అది రేపు చెప్తాను. దట్ ఇస్ a great episode how I took such a decision where I could resign my job when there is nothing to depend upon. So you have to put yourself, abandon yourself into the everlasting arms of the Lord. I have no ఆధారం at all, God is ఆధారం. But Bhaksing, God helped him. So also God will also help. Bhaksing గారి లైఫ్ లో చూస్తే విశ్వాసం అనేది ఎంత, అసలు ఎన్నో చోట్ల ఈ సంగతి చెప్పేసి సార్, ఏది 9 రోజులు భోజనాలు పెడతారు వితౌట్ ఛార్జింగ్ ఎనీథింగ్ అంటే ఆశ్చర్యమైంది డినామినేషన్ వాళ్ళకి. అదే కలిసి అంటారు ఢిల్లీలో. పోతే అట్నే మేము చేసేది, మేము కూడా పెడతాం మీటింగ్, వీ డోంట్ టాక్ అబౌట్ మనీ. దట్ ఈస్ ది ఫెయిత్, దట్ ఈస్ వాట్ గాడ్ హస్ టాట్. దట్స్ వై ఐ టెల్ మై చిల్డ్రన్, రిమెంబర్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎల్స్వేర్ ఇన్ ది చర్చెస్, బట్ యet don't leave the assembly. God has led us to a right place. We have here word of God. Don't leave under any provocation and any problem. Don't leave the church అని చెప్పాను మా వాళ్ళకి. We will not leave the church. Right from 1953, ఇప్పుడు ఎంత 2025, ఎడమకు కానీ కుడికి కానీ పోవాలి మేము. ఎన్నో ప్రాబ్లమ్స్ చూసాం కానీ వీ హ్యావ్ ది ఇంక్రీజింగ్ బర్డన్ టు ప్రే ఫర్ ది సిచ్యువేషన్. అది జరగాలి మనకు. ప్రాబ్లమ్స్ చూసినప్పుడు మనకి ఏం జరగాలి, ప్రార్థన భారం పెరగాలి. విసిగిపోయి ఏందా ఇది ఎట్లుంది వెళ్ళిపోతాం అనుకోకూడదు ఎప్పుడే కానీ. ఇట్ ఇస్ రాంగ్. యూ షుడ్ స్టాండ్ దేర్, ప్రే ఫర్ ది సిచ్యువేషన్ అండ్ స్టిక్ ఆన్ టు ది ఫెలోషిప్. యూ డోంట్ లీవ్ ది ఫెలోషిప్. 53 నుంచి 2025 వరకు ఎక్కడికి అయిన వాళ్ళు. మాకు ఎంతో మంది మా బంధువులంతా బ్యాప్టిస్ట్ లో ఉన్నారు. వీ నెవర్ వెంట దేర్. మా అమ్మ అంతా మమ్మల్ని కాపాడింది, వాళ్ళతో సంబంధమే లేకుండా చేసింది. అవకాశం వచ్చినప్పుడల్లా మా అమ్మ పోయి వాళ్ళ వాక్యం కూడా చెప్పేది, కానీ వాళ్ళు సుతరామాత నుంచి రారంట. అందుకని మేము కటాఫ్. మా పెళ్లిళ్ళు కూడా మేము ఎవరిని కానీ మా దగ్గర బంధువులు కూడా ప్రేవర ఓన్లీ బిలీవర్సే. మా పిల్లల పెళ్లిళ్ళకి అంత ఓన్లీ బిలీవర్స్ వచ్చినాడు. ఆ విధంగా మనం కాపాడుకోవాలి, మన పిల్లలను కూడా కాపాడుకోవాలి. సో నమ్మదగిన వాడు, మనం నమ్ముకున్న దేవుడు ఎట్లాంటోడు, నమ్మదగిన వాడు. ఆయన నమ్ముకోవాలి. అప్పుడు గాడ్ విల్ డూ వండర్స్ అండ్ మిరకల్స్. నేను చూశాను అది నా జీవితంలో. చెప్పనలదు కదా అవన్నీ. సో గాడ్ హెస్ డెల్ట్ విత్ us through the word of God. ఒకరోజు నేను నా రూమ్ లో 4 గంటలకు లేచి బైబిల్ చదువుకుంటున్నాను. God is prompting me, open up 15th chapter of Acts. 15th chapter of Acts తిరగమని చెప్తాము. 15th chapter of Acts అని మాటి ప్రాంప్టింగ్ అనమాట మైండ్ లో. అది ఓపెన్ చేసి చదువుతా ఉంటే 36 చాప్టర్ 36 వర్డ్స్ వచ్చేటప్పుడు ఆగిపోయాను నేను. వర్స్ 36 ఏముందంటే, ఆఫ్టర్ సర్టన్ డేస్ పాల్ టెల్స్ బార్నబాస్, లెట్ us go to all the cities where we preached and see how they do అని ఉంది. వాట్ ఏ వర్డ్ చదువా. కొన్ని దినములైన తర్వాత ఏ పట్టణంలో ప్రభు వాక్యం ప్రచురపరిచితమో ఆయా పట్టణంలో ఉన్న సోదరుల ఎదుకు తిరిగి వెళ్ళి వారు ఎలా ఉన్నారో మనం చూద్దామని పౌలు బర్నబాతో నేను let us go and visit all the places where you have preached అని వచ్చింది. Then immediately I told our brethren in Delhi, మనకు పనిచేసే వాళ్ళు చెప్పాను, నేను పోయేటట్టున్నాను మినిస్ట్రీకి బయట,
ఐఎమ్ గోయింగ్ టు బి ఫారెన్ మినిస్టర్ నౌ, ఇట్లా వాక్యం వచ్చింది, అందుకని ఐ వాంట్ టు గో అవుట్ అన్నాను అంతే. బట్ ఐ నెవర్ మేక్ ఎ ప్రోగ్రామ్ ఆఫ్ మై ఓన్. కొంతమంది వాళ్ళే ఫిక్స్ చేసుకుంటారు పిలవకపోయినా ఫిక్స్ చేసుకుంటారు. నేను అడిగాను, అన్లెస్ దే కాల్ మీ కన్ఫర్మ్డ్ ఐ విల్ నాట్ గో ఎనీవేర్. అంటే నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి ఎన్నో కాల్స్, ఎక్కడెక్కడి నుంచో కాల్స్, యుఎస్ నుంచి, న్యూజిలాండ్ నుంచి, లోకల్ ఇండియాలో ఎన్నో స్థానాల నుంచి కాల్స్. ఇట్ కన్ఫర్మ్డ్ వాట్ దట్ వర్క్ ఫ్రమ్ దెన్ ఆన్ ఐఎమ్ మూవింగ్. తిరుగుతానే ఉన్నా, ఎన్నో స్థానాలకు పోతున్నా. డాక్టర్ చేసి ఈ వయసులో నువ్వు తిరగకూడదప్ప, 80 ఏళ్ళు దాటింది, 85 years నువ్వు, హౌ కెన్ యూ గో లైక్ దిస్, సడన్లీ ఏమన్నా అయితే ఎవరు నీకు అంటే దేవుడే ఉన్నాడు. సో ఐఎమ్ గోయింగ్ అరౌండ్, I take wheelchair and go, and God is helping. So, at God guides through the word of God. And then overall, once you get the word, you should obey to the word of God. Then God will do wonders. So, ఏమన్నా మీరు అలాగా అనుకుంటారు ఏమన్నా? డౌట్స్ అడగండి, కౌన్సిలింగ్ అడగండి ఏదైనా కావాలంటే. డౌట్స్ ఐ విల్ నాట్ క్లారిఫై. ఎందుకంటే భక్సింగ్ గారు ఏమన్నారంటే, వేరెవర్ బైబిల్ ఈజ్ సైలెంట్, యూ ఆల్సో బీ సైలెంట్. దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఆన్సర్. వేరెవర్ బైబిల్ ఈజ్ సైలెంట్, యూ ఆల్సో బీ సైలెంట్. వై డూ యూ ట్రై టు ప్రోబ్ వాట్ ఈస్ నాట్ సెడ్? సో నాకు మాత్రం ఏ డౌట్ ఏం లేదు. నేను కూడా మీ వయసు నుంచి వచ్చిన వాడిని, టీన్స్ 13, 14, 15, 16 అవన్నీ వచ్చేవాడిని. కానీ నాకు ఏ మాత్రం డౌట్ లేదు. ఐ బిలీవ్, ఎరుకోకూడదు విశ్వాసపడి నమ్ముతా. దేవుడు గొల్లియాసును చంపాడని నమ్ముతా. రెడ్ సీ 2 పాయలుగా చీరింది, 6 నేలను నడిచి, అబ్బా ఆ మాట అయితే తలుచుకుంటే, వై ది స్పిరిట్ ఆఫ్ గాడ్ మేడ్ ఇట్ ఎ పాయింట్ టు సేవ్ దట్ వర్డ్. దే వాక్డ్ ఆన్ టు ది అదర్ సైడ్ ఆన్ ది డ్రై గ్రౌండ్. ఏమండి, ఇప్పుడు నీళ్లు పంపు పెట్టి నీళ్లు కొట్టేస్తాం అంతా, ఒక కాలువలోనో ఎక్కడ గుంటలో నీళ్ళంతా పోయిందంటే ఎట్టుంటుంది, అదంతా మార్షి ల్యాండ్ బురదగా ఉంటుంది. ఇది డ్రై అయిపోయిందంట. నాట్ ఓన్లీ వాటర్ గాట్ డివైడెడ్, గాడ్ మేడ్ ఇట్ డ్రై లైక్ అ రోడ్. బా మిస్టరీస్ ఇవన్నీ. సో నోవేర్ ఇన్ ద వరల్డ్ యూ హ్యావ్ సచ్ సిచ్యువేషన్స్. కట్టుకథలు కాదు అవన్నీ. యూ హ్యావ్ టు బిలీవ్ ఇట్. యూ హ్యావ్ టు బిలీవ్. ఒక విశ్వాసి ఒక పార్కులో బైబిల్ చదువుతున్నాడట, 14th chapter ఆఫ్ ఎక్సోడస్. దాంట్లో 6 నేలను నడిచిలేని ఉంది బైబిల్లో. రెడ్ సీ గాట్ డివైడెడ్, 6 అంటే ప్రైజ్ గాడ్ అని గట్టిగా వచ్చినట్టు, అబ్బా ఓ గాడ్ హౌ గ్రేట్ ద వాటర్. అప్పుడే ఒక లిబరల్ పార్టీ ఆ రోడ్డు పోతున్నాడట. లిబరల్స్ ఇన్ అమెరికా ఒక గ్రూప్ ఉంది, లిబరల్స్ అని. దే డోంట్ బిలీవ్ ఎనీ మిరకల్ ఇన్ ద బైబుల్. They say they are all exaggerations. ఊరికి అధికం చేసినారు, ఎక్కువగా రాసినారు, అవన్నీ అటు జరగలేదని వాళ్ళు నమ్మరు వాళ్ళు. ఆ పాస్టర్ ఒకరు పోతున్నాడు ఆ పార్క్ లో. పోతా వీళ్ళు ప్రైజ్ రానేటప్పుడు దగ్గర పట్టి, వాట్ మ్యాన్ యంగ్ మ్యాన్ ఏమైందంటే, సార్ ఇక్కడ చూడండి సార్, రెడ్ సీ గాట్ డివైడెడ్, చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ క్రాస్ ఆన్ అదర్ సైడ్ ఆన్ డ్రై గ్రౌండ్ అంటే, దేర్ ఇస్ నో వాటర్, యాంకిల్ డీప్ వాటర్ దేర్ అన్నాడట పాస్టర్. They were only ankle deep water. They have just gone the other side. There is nothing అంటే నిరాశ అయిపోయినాడు. అమెరికాలో డాక్టర్కి ఒక స్పెషల్ డ్రెస్ ఉంటుంది, ఒక వైట్, ఒక 1 inch వైట్ ఒకటి కనబడుతుంది. అది ఉంటే కానీ వాడు పాస్టర్ అనమాట. అది పాస్టర్ తెలుసు. ఏదో పాస్టర్ చెప్పినాడు, నిరాశ పడిపోయినాడు. నిరాశ పడిపోయి మళ్ళీ చదవడం మొదలుపెట్టాడు. చదువుతా ఉంటే he came to the end of the chapter where he read that the horses, chariots and the soldiers with all their armor, they got drowned and they were floating in the water, dead bodies. And so మళ్ళా అడిచాడు, ఓ లార్డ్ హౌ గ్రేట్ ద వాటర్. అంటే పాస్టర్ మళ్ళా పరిగెత్తుకుని వీడికి ఏమైంది, మళ్ళా ఇప్పుడే సరి చేశాను చెప్పి చిన్నప్పటికి వాడు అన్నట, సార్ యూ సెడ్ ఓన్లీ యాంకిల్ డీప్ వాటర్. యాంకిల్ డీప్ వాటర్ లో హార్సెస్, చారియట్స్, సోల్జర్స్ అంతా దే వర్ డ్రౌన్డ్ అండ్ దే వర్ ఫ్లోటింగ్ ఇన్ ద వాటర్. సార్ ఏంటి మిరకల్ ఇది అన్నారట. యాంకిల్ డీప్ వాటర్ లోనే అందరూ తెచ్చాడు అన్నమాట వాడు. అర్థం కదా? ఇవి అండర్స్టూడా? ఆయన బాగా అర్థమైనట్టుంది. సో దట్ ఈజ్ ఫెయిత్, ఇంప్లిసిట్ ఫెయిత్ అంటే అది.
అది ఏమో నాకు తెలియదు, నేను నమ్ముతా. భక్తి గారిని ఒక అడిగానంట, హౌ కుడ్ యూ బిలీవ్ దట్ యోనా వాజ్ ఇన్ ది బెల్లీ ఆఫ్ ది ఫిష్ అండ్ 3 days he was alive and food out of out of his mouth word ఎట్లా నమ్ముతావు అన్నమాట. ఆయన ఆన్సర్ ఏం తెలుసునా, ఆర్గ్యూ చేయలే, లేదు లేదు నువ్వు నమ్ము అని ఏం చెప్పరా. ఏమన్నా సింపుల్ గా నవ్వి, ఆయన నవ్వు మీరు చూడాలా ఎప్పుడైనా ఏమైనా ఉంటే చూడండి. నవ్వు ఆయన చిరునవ్వు మెల్లగా నవ్వినట, బికాస్ ఇట్ ఈస్ రిటన్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఐ బిలీవ్ అన్నమాట. అంతే ఆన్సర్, ఇంకేం లే. I believe it because it is written in the word of God. That should be our answers. So, what a great God we have. How children of Israel were preserved 40 years. మనం చదువుకుంటే పోతాం కానీ అనేక సార్లు మనం పట్టించుకోము ఆ పరిస్థితిని. 40 long years, 40 సంవత్సరాలు, 40 దినాలు కాదు, 40 సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ ఆల్ ది ఏజ్ ఆఫ్ ఎ పర్సన్ కదా. No job, unemployment. Children of Israel, no job. God sustained them. He is not seen authority for them. అప్పుడు ఈ మోషేకు కనబడి చెప్పి మాట్లాడేటోడు. బట్ హీ వాజ్ నాట్ దేర్ విత్ దెమ్. కమాన్ ఏడవకండి అట్లా ఏం లేవు, అర్థం కదా. బట్ యట్ దే బిలీవ్డ్ టు ఎ లార్జ్ ఎక్స్టెంట్, దో దే ఫాల్టెడ్ బట్ దే బిలీవ్డ్ ఓవరాల్. 40 years they were taken care. They crumbled, there is no non-vegetarian అని. మరి నాన్ వెజిటేరియన్ కూడా ఇచ్చినాడు, మన్నా కురిపించినాడు. బా, దట్ ఈస్ గాడ్ వీ హ్యావ్ టేకన్. దట్ ఇస్ వై ఐ రిజైన్ మై జాబ్. దీస్ ఆర్ ఆల్ రియాలిటీస్. ఆయన చేసే గాడ్ వాట్ హీ హస్ డన్ ఆఫ్టర్వర్డ్స్, ఐ టెల్ యూ, ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్. మై చిల్డ్రన్ హ్యావ్ టెస్టెడ్, దే హ్యావ్ సీన్ హౌ గాడ్ రెస్క్యూడ్ us, helped us. They have finished their post graduation and they are in a highly placed in advertising. They are national creative directors. They produce a lot of films, for ఇదేంటి blind people. Blind people ని ఎంకరేజ్ చేయడానికి మా వాడు ఇమాన్యుయల్ ఒకటి చేసినాడు. ఐ వాజ్ సర్ప్రైజ్, ఎట్లా వీడికి ఈ థాట్ వచ్చిందని. టీవీ ఫిలిం అది. టీవీ అది పరిస్థితి వస్తానే డార్క్నెస్ ఉంటుంది అనమాట. దాంట్లో కొంచెం స్వరాలు వినబడతాయి. ఏంటి వాట్ ఇస్ దిస్ పవర్ కట్ అయిపోయింది, ఎట్లా వాట్ ఇస్ దిస్ గవర్నమెంట్ డూయింగ్ అని కొన్ని మాటలు వినబడతాయి అంతే. అప్పుడు ఒకడు అంటాడు, ఐ హ్యావ్ అన్ అపాయింట్మెంట్, హౌ టు గో అని ఒకడు అంటాడు. అంటే యూ వాంట్ గో కమ్ విత్ మీ, ఐ విల్ టేక్ అంటాడు. అంటే వాళ్ళిద్దరు నడుచుకుంటే మెట్లు దిగేసి చూపిస్తారు. మెట్లు చూపించడం అంటే శబ్దాల ద్వారానే. యూ కెన్, వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ యూ కెన్ ఇమాజిన్ అట్లా జరుగుతుంది అనమాట. మెట్లు దిగి వస్తుంటారు, మెట్లు దిగి వస్తున్న తర్వాత ఆడిపోతానే కింద లైట్ కనబడుతుంది కదా, లాస్ట్ లో వచ్చే లైట్. ఆ లైట్ వస్తానే వీడు హూ లెడ్ హిమ్, హీ వాజ్ ఎ బ్లైండ్ మ్యాన్. Who led the man with the eyes, he was a blind man. వాడు స్టిక్ తీసుకొని పోతుంటే స్టన్ అయిపోయి చూస్తాడు అండి. అంతే, నో డైలాగ్, నో మాటలు, అంతే. దానికి వాడు ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది వరల్డ్ లో, వాడు ఇన్నికి ఇంటర్నేషనల్ అవార్డు. అది వాళ్ళు థ్రిల్డ్ జడ్జెస్ అంతా. అది ఎట్లా, హౌ కుడ్ యూ ఇమాజిన్ లైక్ దిస్, అర్థమవుతుందా. అట్లా వీడు టైటస్ ఈ ప్రొడ్యూస్ అనదర్ ఫిలిం ఫర్, దాన్ని ఏమంటారు, మీ టూ అని ఉంది కదా, స్త్రీల విషయం అరాచకాలు జరుగుతాయి, దాని విషయం ఒక ఫిలిం ప్రొడ్యూస్ చేసినాడు, ఇంటూ వెల్ఫేర్ ఆఫ్ ది లేడీస్. అది 44 minutes ఫిలిం. అది వాడికి దాదా సాహిబ్ ఫాల్కే అవార్డు వచ్చింది మొన్న, దాదా సాహిబ్ ఫాల్కే అవార్డు. టైటస్ ఉప్పుటూరు, నిప్ ఇట్ ఇన్ బడ్ అని కొట్టండి, ఈ సెల్ ఫోన్ కూడా నిప్ ఇట్ ఇన్ బడ్ టైటస్ ఉప్పుటూరు అని కొడితే అది వస్తుంది. 4 minutes ఫిలిం. ఎంత నైస్, వాడే డైరెక్ట్ చేసినాడు, వాడే సెలెక్ట్ చేసుకున్నాడు, అంతా చేసినాడు, దానికి అవార్డు వచ్చింది. సో దే ఆర్ హైలీ ప్లేస్డ్ ఇన్ అడ్వర్టైజింగ్ మా పిల్లలు. అట్ ది సేమ్ టైం దే ఆర్ ఎంతో భక్తి కలిగిన వాళ్ళు. మందిరానికి పోతారు. వాడికి చెప్తాను, ఎవరికో చెప్తా ఉంటాను నేను, వాడిని ఇమ్మీని పిలిస్తే కన్నా పరిగెత్తుకుంటూ వస్తాను నీ దగ్గరికి. వాడు 55 years ఆఫ్ ఏజ్ నా కొడుకు, పెద్దోడు. సో అట్లా వాళ్ళు దైవభక్తి ఉండి దేవుడు బాగా ఆస్వాదించినాడు, దేవుడు కాపాడాడు అని. అది ఇంకా ఇన్నికే అది ఫస్ట్, అది బర్స్ట్ అయింది. అపెండిసైటిస్ బర్స్ట్ అయిపోయింది. అది బర్స్ట్ అయితే బతకను, సాధారణంగా చచ్చిపోతాడు. వాట్ రియలీ గాడ్ సేవ్డ్ హిస్ లైఫ్. దాంట్లో నుంచి వచ్చింది ఆ పాట, హల్లెలూయా పాడుదా ప్రభుని.
ఏంటండి ఏంటండి నిద్ర వస్తుందా? నాకు నిద్ర రావడం సాధారణ నిద్ర వచ్చే వాళ్ళు అడుగుతారు అది నీ నిద్ర వచ్చినట్టుందే See? నాకు పగులని చెప్పినా కదా మీరు ఎప్పుడు బాగుంటే నేను వచ్చేస్తాను నాకేం లేదు మీరేదో ఒక సంఘటన చెప్పండి మన జీవితంలో ఏమైనా జరిగితే దట్ విల్ బి వెరీ గుడ్ ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు షేర్ ఆ తర్వాత ఇంకోటి చెప్తా నా గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఇమ్మీడియట్లీ ఆన్ ది లాస్ట్ డే కెమిస్ట్రీ ప్రాక్టికల్స్ అయిపోయినాయి ఐ వాజ్ వాకింగ్ డౌన్ టు వన్ అండ్ ఆఫ్ ది కాలేజ్ మా ఎన్సీసీ ఆఫీసర్ పిలిచి రావు దెర్ ఇస్ ఎ జాబ్ ఫర్ యూ విల్ యూ టేకప్ అన్నాడు ఎన్సీసీలో ఇన్స్ట్రక్టర్ గా జాబ్ డిఫెన్స్ లో అప్పుడు మిలిటరీ వాడిని పంపించేవాళ్ళు కాదు బికాస్ అది ఎమర్జెన్సీ చైనా వారు అప్పుడు 1962లో అప్పుడు ఇమీడియట్ జాబ్ నాకు అప్లై చేయలే ఏం లే వెంటనే జాబ్ సెలక్షన్ విజయవాడ పంపించాడు ఆ సెలక్షన్ అయిపోయింది ఉస్మానియా యూనివర్సిటీ సి క్యాంపస్ లో మాకు 1 month ట్రైనింగ్ రగండారు మనంత మిలిటరీ వాళ్ళు అంత అయిపోయిన తర్వాత ఐ వాజ్ పోస్టెడ్ ఇన్ ది సేమ్ కాలేజ్ వేర్ ఐ స్టడీడ్ ఐ వాజ్ ఇన్స్ట్రక్టర్ ఇన్ ది ఎన్సీసీ ఐ టాట్ దెమ్ అంత నాకు రేంజ్ లో ఐఎమ్ వెరీ గుడ్ షూటర్ అన్ని నేర్పించా అంతా బాగా దట్ వేర్ ఐ లెర్న్ హిందీ ఆల్సో ఎందుకంటే హిందీ లెసన్స్ ఐ హావ్ టు టేక్ ఇన్ హిందీ ఓన్లీ చెప్పాలి దట్ ఇస్ హౌ ఐ మూవ్ విత్ మిలిటరీ పీపుల్ ఐ లెర్న్ హిందీ దట్ హెల్ప్ దట్స్ వై ఐఎమ్ సెయింగ్ గాడ్ వెన్ హీ వర్క్స్ అవుట్ హీస్ ప్లాన్స్ హీ టేక్స్ అస్ ఇన్ టు దట్ రూట్ వాట్ హీస్ ప్లానింగ్ మనకు అప్పుడు అర్థం కాదు అతనికి ఇంకోటి సత్యం చెప్తా నేను ఎన్నో జాబ్స్ అప్లై చేసిన రైల్వేస్ అప్లై చేసిన ఏజీ ఆఫీసులో 2 సార్లు అప్లై చేసిన మైసూరులో ఆంధ్రాలో ఈ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఐ లైక్ యూనిఫామ్ లైక్ ఐ అప్లైడ్ నాట్ సెలెక్టెడ్ అన్ని ఐఎమ్ ఎలిజిబుల్ బట్ నాట్ సెలెక్టెడ్ అండ్ మిలిటరీ ఆఫీసర్ ఐ వాంటెడ్ టు బికమ్ ఐ వెంట్ టు షార్ట్ సర్వీస్ కమిషన్ బెంగళూరు సర్వీస్ సెలక్షన్ బోర్డు సెలెక్ట్ కాలే అన్ని చేశాను కానీ సెలెక్ట్ నా పేరు రాలే లైక్ దిస్ ఎన్నో హోమ్ అఫేర్స్ సెంట్రల్ మినిస్ట్రీలో హోమ్ అఫేర్స్ లో ఉంటుంది సిఐబి అని సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అని వాళ్ళకి యూనిఫామ్ లైఫ్ కాదు బట్ పోలీస్ అంటే ఒక సిఐడి మాదిరి దానికి అప్లై చేసిన దానికి నేను అప్లై చేసిన ఉద్యోగం ఒక్కటి కూడా రాలేదండి నా లైఫ్ లో చేసిన ఉద్యోగాలు వాళ్ళు పిలిచి ఇచ్చినాయే చిత్రం నాకు అది ఎట్లా ఇచ్చాడు ఇప్పటి వరకు ట్రైనింగ్ నేను హెబ్రోన్ ఉండడానికి అప్పుడే ట్రైనింగ్ చేశాడు హెబ్రోన్ లో 5 years ఉన్నాను నేను వాళ్ళు పిలిచారు ఫిలిప్ గారు నన్ను రమ్మంటే పోయాను ఐ వాజ్ హెడింగ్ హెబ్రోన్ బుకింగ్ ఆఫ్ ఫైనాన్సెస్ మినిస్ట్రీ అంతా అడ్మినిస్ట్రేషన్ అంతా దాని కొరకు నన్ను తయారు చేశాడు దేవుడు నేను అలా బ్రిగేడియర్ అయిపోయింది నేను ఒకసారి చెప్పినాను నేను కానీ మిలిటరీలో చేరితే వీళ్ళకి బ్రిగేడియర్ రిటైర్ అయిపోయిండేవాడిని ఒక బ్రదర్ యూ ఆల్రెడీ లుక్ లైక్ బ్రిగేడియర్ అన్నాడు ఒకరు సో గాడ్ హెల్ప్స్ ఇన్ హిజ్ ఓన్ వే అలౌస్ సచ్ సిచ్యువేషన్స్ గాడ్ హ్యాస్ గాట్ మల్టీఫేరియస్ ప్రాబ్లమ్ ప్లాన్స్ ఫర్ యూ అది నువ్వు గమనించాల ఒకటి తర్వాత ఒకటి వెరీ సూన్ దే ఫర్గాట్ ఇజ్రాయెల్ విషయంలో మనం మర్చిపోకూడదు మర్చిపోతే సనుగులు గొనుగులు మొదలెట్టు దేవుడు నాకు ఇప్పుడు సహాయం చేశాడు సో హీ విల్ టేక్ మీ సో ఈవెన్ అగేన్స్ట్ గొలియాత్ అగేన్స్ట్ ఎనీబడి అవన్నీ ఎందుకు రాసినారు అవన్నీ ఆ ఎగ్జాంపుల్స్ అంతా మనల్ని ఎంకరేజ్ చేయడానికి వస్తున్నాయి యూ మే హ్యావ్ ఎనిమీ యూ మే నాట్ హ్యావ్ గొలియాత్ బట్ యూ హ్యావ్ problems in your office or at home or in the society, but God will allow you to go through that and you will have a victory. So God can do wonders if you trust Him. రేపు ఏంటి మినిస్ట్రీ రేపు బైబుల్ ఏమైంది అది అమృత్ అందులో ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేస్తే అలా వస్తుంది. అచ్చా రేపు 10 o'clock గ్యాదర్ అవుతామా 11 o'clock మరి చంద్రాన్ని సాయంకాలం రమ్మన్నానంట
చంద్ర వచ్చినాడు ఈరోజు ట్రాన్స్లేట్ చేశాను. నువ్వు చెప్తావా? నెల్లూరు. See, God not only helps in your life, in your spiritual life and also in your material life, He also helps in your secular life. అంటే ఉద్యోగం ఇంట్లో కూడా అది కూడా నేను అనుభవించాను. సెక్యులర్ లైఫ్ అంటే ఉద్యోగంలో I was in advertising. I was a manager of finance, but other things also I used to see. Germany, West Germany, Embassy of West Germany was our client. While May 15th is an important date concerning the relationship between India and Germany. ఒక యాడ్ ప్రొడ్యూస్ చేయమన్నారు మా కంపెనీని. వాళ్ళు దేవర్ అవర్ క్లయింట్స్. మా అబ్బాయి ఆఫీస్ మేమంతా కలిసి ఒక యాడ్ ప్రొడ్యూస్ చేసినాము. దే లైక్ ఇట్ వెరీ మచ్. దట్ ఫర్ దట్ టు వాట్ అవార్డ్ ఆల్సో. అది చేసినాము. 15th of May ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ డేట్ ఫర్ దెమ్. ఆల్ ఇండియాలో ఆన్ దట్ డే ఆ యాడ్ రావాలి. అది ఇంపార్టెంట్ వాళ్ళకి. ఎందుకంటే ఆ డేనే వాళ్ళకి 15th May. అన్ని వచ్చినాయి. హిందుస్థాన్ టైమ్స్ దే డి నాట్ యాక్సెప్ట్. ఎందుకంటే అవసరం విన్నావు? అవునా? అచ్చా, వెరీ గుడ్. మాకు అది ఇంపార్టెంట్ డే 15th of May. సో 15th of Mayలో అన్ని పబ్లికేషన్స్ యాక్సెప్ట్ చేసిన మెటీరియల్ క్యారీ అవుట్ చేస్తామని. హిందుస్థాన్ టైమ్స్ ఇస్ ఎ వెరీ బిగ్ కంపెనీ, వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఢిల్లీ. హిందుస్థాన్ టైమ్స్ ఇన్ ఢిల్లీ, హిందూ ఇన్ మద్రాస్, స్టేట్స్మెన్ ఇన్ కలకత్తా ఆర్ వెరీ ఇంపార్టెంట్ పేపర్స్. హిందుస్థాన్ టైమ్స్ లో లేకపోతే దట్ మీన్స్ మాకు పిఆర్ సరిగ్గా లేదని. వీ లూజ్ అవర్ అకౌంట్ ఆల్సో. ఎందుకంటే దాంట్లో రాకపోతే దే ఆర్ ఆన్సరబుల్ టు జర్మనీ హెడ్ క్వార్టర్స్. అందుకని నేను మా బాస్, ఆయన బ్రదర్ గ్రూప్ పాస్టర్ అది ఎల్డర్, మేమిద్దరం నైట్ 11 o'clock వరకు ఉంటే ఐ వాజ్ ప్లీడింగ్ విత్ హిందుస్థాన్ టైమ్స్ అడ్వర్టైజ్మెంట్ మేనేజర్, ప్లీజ్ యాక్సెప్ట్ ది మెటీరియల్, దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఇట్ ఇస్ డేట్ వాల్యూ యాడ్. ఎంత చెప్పినా కానీ వాడు అన్నాడు, నో క్వశ్చన్ ఎట్ ఆల్, ఇఫ్ అన్లెస్ ఎడిటర్ టేక్స్ డెసిషన్ టు యాడ్ వన్ మోర్ పేపర్, వన్ మోర్ పేజ్, దెన్ ఓన్లీ వీ కెన్ క్యారీ అవుట్ హాఫ్ పేజ్ యాడ్ మనీ, హాఫ్ పేజ్ యాడ్. వాళ్ళు ఎంత చెప్పినా కానీ ఒప్పుకోలే. ఎక్కువ చేసిన మెటీరియల్ మాత్రం ఇచ్చేసినాము చూడండి అని చెప్పి, కానీ వాళ్ళు లేదన్నారు. మేము వెళ్ళిపోయాం ప్రార్థన చేసి, నేను మా బాస్ ఇంటికి వెళ్ళిపోయినాం. నెక్స్ట్ డే హిందుస్థాన్ టైమ్స్ పేపరు వాడు బింది పడినాడు, ఫస్ట్ ఫ్లోర్ ఉండేది, వేసేటప్పుడు తప్పక్కన పడింది వరండాలో. తప్పక్కన పడితే వాడు లేదని చెప్పాడు కదా, అయినా కానీ ఏందో రిమోట్ లో ఏదో ఒక ఆశ, ఒకవేళ ఉందేమో చూద్దామని పోయి పడి చూస్తే థర్డ్ పేజ్ లో మా యాడ్ ఉంది. అరే ఎట్టొచ్చింది? నాకు అంతా పదులు పుట్టింది. పదులుటప్పుడు మా ఇంట్లో ఫోన్ కూడా లేదు, ఆయన ఇంట్లో కూడా ఫోన్ లేదు. ఇదేంటంటే ఆఫీస్కి వెళ్దాం, ఆయన వచ్చింటాడు ఆఫీస్కి అని చెప్పి ఆయన పదించుకుంటూ ఆయన పోయినాడు. నేను ఆఫీస్కి పోయేటప్పుడు ఇద్దరం కలుసుకున్నాము, ఇద్దరం కౌగులించుకున్నాం. యాడొచ్చింది ఎట్టొచ్చింది? సీ హౌ గాడ్ హెల్ప్స్. సో ఆయన మా బాస్ ఫోన్ చేశాడు అడ్వర్టైజ్మెంట్ మేనేజర్కి టు థ్యాంక్ హిమ్. ఆయన వన్ మిస్టర్ శర్మ థ్యాంక్ యూ వెరీ మచ్, యూ హ్యావ్ క్యారీడ్ అవర్ యాడ్ అండ్ యాడ్ ఎవర్ అన్నాడు. థ్యాంక్ యువర్ గాడ్, ఐ డి నాట్ డూ ఎనీథింగ్, ఇట్ ఇస్ గాడ్స్ ఇంటర్వెన్షన్ అన్నాడు. ఏమైంది తెలుసునా, అట్లాస్ సైకిల్ ఉంది కదా, వాళ్ళది ఒక యాడ్ ఉండే, హాఫ్ పేజ్ యాడ్. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, దెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వాస్ ఇనాగరేటెడ్ దట్ నైట్. హీ ఫెల్ సిక్, midnight he fell sick. Also that program was cancelled and Hindustan Times was informed to drop that ad. ఇంకా అప్పుడు they were looking for material. అది మాది ఉంది, మాది పెట్టేశారు. అబ్బా ఏమంటే అది ఆ సిచ్యువేషన్ ఐ కెనాట్ ఫర్గెట్. గాడ్ హెల్ప్స్. నేను చెప్పాను మా బాస్ కి, సి అలన్, హిస్ నేమ్ ఇస్ అలన్ లూథర్, అలన్, గాడ్ మేడ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సిక్ బికాస్ ఆఫ్ us అని చెప్పాను. ఇట్ ఇస్ ఎ ఫ్యాక్ట్. దట్ ఇస్ వాట్ గాడ్ కెన్ డూ. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫాల్ సిక్ అని నమ్ముతారు మీరు? ఆయన లేదంట. నేను నమ్ముతాను. గాడ్ హెస్ డన్ ఇట్ ఫర్ అవర్ సిక్. ఎందుకంటే హౌ మచ్ ఇంపార్టెంట్ దట్ యాడ్, we may lose our account.
కానీ హిందుస్థాన్ టైమ్స్లో మీరు యాడ్ రాదు, ఇంకేంది మీరు ఎందుకు మాకు అడ్వర్టైజింగ్ అని అంటారు వాళ్ళు. అందుకని వీ థ్యాంక్ గాడ్ అండ్ వండర్ఫుల్ థింగ్స్ హ్యాపన్. I cannot, value that such a thing, such God thing has happened to us. And we rejoiced, and importantly, దానికి ఆ పబ్లిక్ అలీ అహ్మదే నేషనల్ అవార్డు ఇచ్చాడు మా బాస్కి. ఈ హ్యాండెడ్ ఓవర్ నేషనల్ అవార్డు వచ్చింది అడ్వర్టైజ్మెంట్ కి. దాంట్లో పబ్లిక్ ఆలమన్ గేవ్ అవార్డు టు యాలన్ లూథర్. అదంతా పిక్చర్ ఉంది మాకు దగ్గర. సో దట్ ఈస్ హౌ హీ కెన్ టర్న్ ది ఈవెంట్స్, హీ కెన్ చేంజ్ ది ఈవెంట్స్.